అందరికీ శుభ సాయంత్రం. మూసీ సాహిత్య ధార నిరంతర పరిశోధన స్రవంతి తెలంగాణ సాహిత్య అకాడమీ, శ్రీ వెంకటేశ్వర కళాశాల, ఢిల్లీ విశ్వవిద్యాలయం న్యూఢిల్లీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ సంయుక్త నిర్వహణలో జరుగుతున్న తెలుగు సాహిత్యం ప్రస్థానాలు, ఉద్యమాలు, ధోరణులు, వాదాలు ఈ తరం పరిశోధకులచే ప్రసంగ పరంపరకు విచ్చేసిన పెద్దలకి, సాహితీ ప్రేమికులకి, మూసీ మాసపత్రిక అభిమానులకి, ఆచార్యులకి, అధ్యాపకులకు, ఉపాధ్యాయులకు, పరిశోధక మిత్రులకు అందరికీ పేరు పేరున స్వాగతం, నమస్కారం. మూసీ సాహిత్య ధారతో పాటు పాల్పంచుకుంటున్న తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి గారికి, శ్రీ వెంకటేశ్వర కళాశాల ప్రాచార్యులు ఆచార్య వత్సల రవి గారికి, ఉస్మానియా తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ ఏలే విజయలక్ష్మి గారికి, ఈ పరంపర పర్యవేక్షకులు డాక్టర్ ఎస్ రఘు గారికి, ఈ కార్యక్రమానికి మూలభూతమైన మా గురువు గారు ఆచార్య సాగి కమలాకర శర్మ, డాక్టర్ బి మనోహరి గారికి నమస్కారాలు. ఈనాటి ఆత్మీయ అతిథి డాక్టర్ సిహెచ్ లక్ష్మణ చక్రవర్తి గారికి ప్రత్యేక స్వాగత పూర్వక నమస్కారం. ఈ పరంపరలో భాగంగా ఇది 3వ ఉపన్యాసం. మొదటిది స్థానం, రెండవది శైవ సాహిత్య ప్రస్థానం. ఈ రెండు పూర్తి చేసుకొని ఇప్పుడు దేశీ సాహిత్య ప్రస్థానం గురించి వినబోతున్నాం. దేశీ సాహిత్య ప్రస్థానం శైవం తర్వాత, శైవం కాలంలో నుండే ప్రస్తావన కనిపిస్తున్నట్టుగా ఉన్నటువంటి ఒక ఉద్యమ వాదమ ధోరణి అనేటటువంటిది మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం. మనందరికీ తెలిసిన మునుమార్గ కవిత లోకమున అనేటటువంటి దాని దగ్గర నుంచి దేశీ కవిత పుట్టించి తెలుగున నిలిపి ఆంధ్ర విషయమున జన చాళుక్య రాజు మొదలగు పలువురు దగ్గర నుంచి ఎంతమంది ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది, ఇప్పుడు దేశీ కవిత్వము, సాహిత్యము లేదా కథ కావచ్చు, ఏ ప్రక్రియలో ఎలా వస్తుంది, ఏ స్థాయిలో దాన్ని ఉద్యమంగా వాదంగా మాట్లాడుకుంటున్నాం అనేటటువంటి అన్ని విషయాలని ఈ ఉపన్యాసంలో మాట్లాడుకుని అనంతరం సమయం ఉన్నంత వరకు చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాటి ఆత్మీయ అతిథిని పరిచయం చేసుకుందాం. సాహితీ ప్రపంచంలో సుప్రసిద్ధ సాహిత్య విశ్లేషకులు, విమర్శకులు డాక్టర్ సిహెచ్ లక్ష్మణ చక్రవర్తి గారు. వీరు తెలంగాణ విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్నారు. లక్ష్మణ చక్రవర్తి గారిది మెదక్ జిల్లా నర్సాపురం దగ్గర గల గుమ్మడిదలలో 30 జూన్ 1976లో జన్మించారు. 1989లో ఆంధ్ర సారస్వత పరిషత్తు ద్వారా విశారదలో ఉత్తీర్ణులై అక్కడే బిఏఎల్ వరకు చదివారు. అంటే అంతకుముందు వారి చదువంత వేరు. ఎంఏ, పిహెచ్డీలు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి, ఎంఫిల్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి పూర్తి చేసుకున్నారు. హైదరాబాద్ ఆంధ్ర విద్యాలయ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా 14 సంవత్సరాలు సేవలందించారు. 2014 జనవరి నుంచి తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్నారు. వీరు ముద్రించిన పుస్తకాల్లో పరమయోగి విలాసం, లక్ష్మణ రేఖ, ఇది సాహిత్య విమర్శపై వచ్చినటువంటి వ్యాసాలు. ఇది తెలుగు యూనివర్సిటీ అవార్డు పొందినటువంటి గ్రంథం. వ్యాస చక్రం, ఇది ప్రత్యేక వైష్ణవ వ్యాసాల సంబంధించినటువంటి పుస్తకం. కవిత్వానుసంధానం, ఇది కవిత్వ విశ్లేషణ మీద వచ్చినటువంటి పుస్తకం. నవ్య సంప్రదాయ సాహిత్యం, ఇది మోనోగ్రాఫ్. ప్రతిబింబం, అధివిమర్శ వ్యాసాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి పుస్తకం ఇది. కోవెల సంపత్ కుమారాచార్య మోనోగ్రాఫ్, తెలుగు అకాడమీ నుంచి వచ్చినటువంటిది. తెలుగులో సంకలన గ్రంథాలు వీరి పరిశోధన గ్రంథం. షట్చక్రం సాహిత్య విమర్శ వ్యాసాలు. వీటితో పాటు వీరి సంపాదకత్వంలో వచ్చి బాగా పేరెన్నిక గల పుస్తకాలలో ఆధునిక సాహిత్య విమర్శ రీతులు, ఆధునిక సాహిత్య విమర్శకుడు ప్రస్థానాలు, తెలుగు సాహిత్య విమర్శ దర్శనం అనేటటువంటి విజ్ఞాన సర్వస్వం మనందరికీ తెలిసిందే. ఈ పుస్తకాలు, ఇటు టీచింగ్, ఇవన్నిటితో పాటు వీటన్నిటిని గుర్తించి అందుకున్నటువంటి పురస్కారాలను 1-2 గుర్తించుకోవచ్చు, జ్ఞాపకం చేసుకుందాం. మహర్షి బాదరాయన వ్యాస సమ్మాన్ రాష్ట్రపతి పురస్కారం, ఇది ప్రవేశపెట్టిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఆచార్య డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి గారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి సాహితీ పురస్కారం, కొలుకులూరి భగీరథమ్మ
సాహితీ విమర్శ పురస్కారం, సహృదయ సాహిత్య విమర్శ పురస్కారం వంటి అనేక పురస్కారాలు అందుకున్నటువంటి వారు. నిరంతరం సాహిత్య విమర్శ కోసం, సాహిత్య విమర్శకుల కోసం పనిచేస్తూ తపిస్తున్న ఒక విమర్శక ఋషి. వీరు ఈరోజు మనకు ఆత్మీయ అతిథిగా రావడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. వారికి ప్రత్యేక స్వాగతం, నమస్కారం. ప్రధాన వక్త ఉపన్యాసం అనంతరం వీరి స్పందన తెలియజేస్తారు. ఈనాటి వక్త గురించి 2 మాటలు. డాక్టర్ వారే దస్తగిరి గారు 27/11/1981 కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో జన్మించారు. నిజామాబాద్ ప్రభుత్వ గిరిరాజ్ కళాశాలలో బీకాం పూర్తి చేసుకొని ఉస్మానియా విశ్వవిద్యాలయం కళాశాల నల్గొండలో ఎంకాం చదివారు. మాసప్ ట్యాంక్ లో తెలుగు పండిత్ శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి వారు. 2006 నుండి 2008 వరకు తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగులో మొదటి విద్యార్థిగా, మొదటి అడ్మిషన్ రూల్ నెంబర్ 1 ఫస్ట్ పర్సన్ గా, ఫస్ట్ వ్యక్తిగా జాయిన్ అయినటువంటి వారు. అదే స్థాయిలో మొదటి ర్యాంకుతో వారి ఎంఏను పూర్తి చేసుకున్నటువంటి వారు. 2008 నుండి 2009 వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల దుబ్బాకలో కాంట్రాక్ట్ తెలుగు ఉపన్యాసకులుగా పనిచేశారు. 2009లో తెలుగు స్కూల్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగం పొందారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆచార్య వంగరి త్రివేణి గారి పర్యవేక్షణలో తెలుగు సాహిత్యం ప్రాగ్రూప విమర్శ అనేటటువంటి అంశంపై పరిశోధన చేసి 2018లో డాక్టరేట్ పొందారు. ఆ పరిశోధన గ్రంథాన్ని ఈ మధ్య కాలంలో 2025లో ప్రచురించారు. వారు అను పబ్లికేషన్ ద్వారా పోటీ పరీక్షలకు 2 పుస్తకాలను, ఇంకా ఇతర పబ్లికేషన్స్ ద్వారా పోటీ పరీక్షలకు కొన్ని పుస్తకాలను అందించారు. వాటితో పాటు వివిధ పత్రికల్లో సాహితీ వ్యాసాలు, సదస్సుల్లో పత్ర సమర్పణలు చేసినటువంటి వారు. ప్రత్యేకించి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ క్రియాశీలక కార్యకర్తగా వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుండారంలో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వారికి ఈనాడు ఈ వేదిక ప్రత్యేక స్వాగతం పలుకుతుంది. వీరు ఈరోజు దేశీయ సాహిత్య ప్రస్థానం అనేటటువంటి అంశం మీద 1 గంట పాటు మనతో మాట్లాడతారు. వారికి ప్రత్యేక స్వాగతం పలుకుతూ అన్న మీరు ప్రారంభించవచ్చు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ హనుమతే నమః. రత్నాకరా ధౌతపదాం హిమాలయ కిరీటినీం బ్రహ్మ రాజర్షి రత్నాఢ్యాం వందే భారత మాతరం. ఇది నా దేశము, వీరు సోదరులు, నా కిందే ఇహమ్మున్ పరమ్మున్. ఇది నా ఆశలు అల్లుకున్నదివి, ఇందే పుట్టి జీవించి చెందుదు చిత్సంగతి. ఈ ధరారజములో దొర్లాడి ఈ గాలులన్ హృదయాశావధి నిల్పి ఈ జనని నర్చింతున్ పరాదేవిగా. ఇంతమంది ముందు మాట్లాడేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి మూసీ సాహిత్యధార కార్యవర్గానికి, ఈ మూసీ సాహిత్యధారకి నన్ను పరిచయం చేసినటువంటి సోదరుడు డాక్టర్ దత్తయ్యకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పరిశోధనాంశం ప్రాగ్రూప విమర్శ పైనే కాకుండా ఈరోజు నేను మాట్లాడేటువంటి అంశం పైన కూడా సలహాలు ఇచ్చినటువంటి మా గురువర్యులు, ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత కొన్ని సవరణలు కూడా సూచించేటువంటి గురువర్యులు డాక్టర్ లక్ష్మణ్ చక్రవర్తి గారికి నమస్కారం తెలియజేస్తూ, సార్ని చూడంగానే ఏం మాట్లాడాలనేటువంటి విషయంలో కొంత భయం పోయింది. ఏదైనా ఉంటే సార్ సవరిస్తారనేటువంటి ఉద్దేశంతో దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యక్షంగా అంతర్జాలంలో ఈ ప్రసంగం విని నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా వినయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నాకు ఇచ్చినటువంటి అంశము దేశీ సాహిత్య ప్రస్థానం. దీని గురించి తెలుసుకోవాలంటే దేశీ సాహిత్యం అంటే ఏమిటి అనేటువంటి దగ్గర నుంచి మొదలు పెడితే బాగుంటుంది అని అనిపించింది. దానికోసం దేశీ సాహిత్యం అనేటువంటి పదాన్ని దానికి పోటీగా ఉన్నటువంటి మార్గ అనేటువంటి పదాన్ని కూడా తెలుసుకోవాల్సి వస్తుంది. ఇందాక దత్తయ్య గారు చెప్పినట్లుగా మును మార్గ కవిత లోకంబున వెలయగా
దేశి కవిత బుట్టించి తెనుగున నిరిపి ఆంధ్ర విషయంబున జన చాళుక్య రాజు మొదలగు పలువురు అని చెప్పేసి నన్నెచోడుడు తన యొక్క కుమార సంభవ కావ్యం యొక్క అవతారికలో చెప్పడం జరిగింది. అప్పటి వరకు సంస్కృత ప్రాకృత భాషలో శాసనాలు వేయడం అనేటువంటిది అలవాటుగా ఉండేది. మొదటిసారి గునగ విజయాదిత్యుని కందుకూరు శాసనంలో ఒక సీసపద్యం కనిపించింది. అదేవిధంగా గునగ విజయాదిత్యుని యొక్క సేనాని పండరంగడు వేయించినటువంటి అద్దంకి శాసనంలో పట్టంబు గట్టిన పదమంబు నేడు బలగర్వ ముప్పంగ పైలేచ సేన అని చెప్పేసి ఒక తర్వోజ పద్యం కూడా మనకు కనిపిస్తుంది. అదే గునగ విజయాదిత్యుని తమ్ముని కొడుకైనటువంటి చాళుక్య భీమరాజు వేయించినటువంటి పద్మవరపు శాసనంలో కూడా ఒక సీస పద్యం మనకు కనిపిస్తుంది. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి రాజులందరూ సంస్కృత ప్రాకృత భాషలలో శాసనాలు వేయిస్తూ ఆ సాహిత్యాన్ని అభివృద్ధి పరిస్తే చాళుక్య రాజు మొదలైనటువంటి వాళ్ళు ఈ తెలుగు ఛందస్సులో తెలుగు భాషలో శాసనాలు వేశారు అని చెప్పేసి అక్కడి నుంచి దేశీ అనేటువంటి మొదలైంది అని చెప్పేసి నన్నెచోడు అన్నట్లుగా మనకు అర్థం అవుతుంది. ఇక్కడ దేశీ సాహిత్యానికి పునాది ఈ కాలంలో పడింది అని చెప్పేసి నన్నెచోడు మనకు తెలిపాడు. ఈ 3 శాసనాలను పరిశీలిస్తే మార్గ కవిత, దేశీ కవిత అనే పదాలకి మనకు కొంతవరకు అర్థం చేసుకోనికి అవకాశం ఉంటుంది. చాళుక్య రాజుల కాలంలో తెలుగు ఛందస్సులో పద్య శాసనాలు ప్రారంభమయ్యాయి కాబట్టిన దేశీ ఛందస్సులో దేశీ భాషలో రాసినటువంటి సాహిత్యము దేశీ సాహిత్యము అనవచ్చు అని చెప్పేసి అంటారు. ఇంకొంచెం ఈ దేశీ మార్గ అనేటువంటి పదాల మీద స్పష్టత తీసుకోవాలంటే ఈ పదాలని ముందు ఎక్కడ వాడిండ్రు అనేటువంటి విషయాల్ని మనం గమనించాల్సి ఉంటుంది. సాహిత్యం కంటే ముందు ఈ దేశీ మార్గ అనేటువంటి పదాలు సంగీత శాస్త్రంలో, నాట్య శాస్త్రంలో వాడినట్లుగా మనకు కనిపిస్తుంది. శారంగదేవుడు అనేటువంటి సంగీత శాస్త్రకర్త తన సంగీత రత్నాకరం అనేటువంటి గ్రంథంలో, మరియు కాశీనాథుడు అనేటువంటి సంగీతకారుడు సంగీత సుధాకరం అనేటువంటి గ్రంథంలో ఈ మార్గ, దేశీ అనేటువంటి పదాలను వాడినట్లుగా మనకు కనిపిస్తుంది. నియమ సహితమైనటువంటిది, సమానమైనటువంటి సర్వదేశ రూప శాలిత్వం పొందిన రాగమును మార్గరాగమని, నియమరహితంగా కామాచార ప్రవర్తితంతో దశానుగుణమైనటువంటి ప్రవృత్తిని దేశీ రాగమని శారంగదేవుడు తన యొక్క సంగీత రత్నాకరంలో చెప్పాడు. అంతేకాకుండా భరతాదులచే ప్రయోగించబడినది మార్గమని, ఆయా దేశ ప్రజలకు హృదయరంజకమైనది దేశీ అని, మార్గానికి గాంధర్వమని, దేశీకి గానం అనేటువంటి పేర్లు శారంగదేవుడు మనకు పెట్టినట్లుగా తెలుస్తూ ఉంది. సో అదేవిధంగా నాట్యశాస్త్రానికి సంబంధించి దశరూపక కర్త అయినటువంటి ధనంజయుడు నృత్తము అనేటువంటి భేదాలను తెలుపుతూ ఈ మార్గ దేశీ పదాలను వాడినట్లుగా మనకు ప్రాచీన సాహిత్యం ద్వారా తెలుస్తుంది. నృత్తము భావాశ్రయమై పదార్థాభినయంకు చూస్తే అది మార్గము అని చెప్పేసి, నృత్తము అంటే తాళ లయాశ్రయమై దేశీ ఉంటుంది అని చెప్పేసి మనకి ధనంజయుడు చెప్పినట్లుగా తెలుస్తుంది. ఈ సంగీతము మరియు నాట్యము ఈ 2 శాస్త్రాలకు ఇచ్చినటువంటి నిర్వచనాలను వాటిని గమనించినటువంటి దివాకర్ల వెంకటావధాని గారు మార్గ దేశీ భేదాలను 5 సూచించారు. ఒకటి, మార్గము అంటే నియమ సహితము, దేశీ అంటే స్థిర నియమము లేనటువంటిది అని చెప్పారు. తర్వాత మార్గము బ్రహ్మచే మార్గితమై భరతాదులచే ప్రయోగించబడినది అంటే బ్రహ్మదేవుడి ద్వారా చెప్పబడి భరతాదుల ద్వారా, భరతుడు మొదలైనటువంటి మునుల ద్వారా సమాజంలో ప్రయోగించబడేది మార్గము అని, దేశీ అనేటువంటి ఆ దేశ ప్రజలచే ఆదరించబడుతున్నది, వాళ్ళు సృష్టించుకున్నది అని చెప్పేసి 2వ నియమంగా చెప్పారు. తర్వాత మార్గము పండిత రంజకము, దేశీ సామాన్య జన రంజకము అన్నారు. తర్వాత మార్గము అనాది సంప్రదాయ సిద్ధమైతే దేశీ నిత్య నూతనంగా ఉంటుంది అని చెప్పారు. తర్వాత మార్గము లక్షణ ప్రధానమైతే దేశీ లక్ష్య ప్రధానమైనది అని చెప్పారు.
మార్గ సంగీతము బుద్ధిరంజకమైతే దేశీ సంగీతము హృదయ రంజకము అని చెప్పేసి అన్నారు. ఇట్లా ఈ భావాలను కనుక చూస్తే సంస్కృత భాష మార్గమని, తెలుగు భాష దేశీ అని తెలుస్తుంది. ఎందుకంటే భరతాదులు చెప్పినటువంటిది అంతా సంగీత శాస్త్రంలో ఉంది. ఆ శాస్త్రం మనకి సంస్కృతంలో ఉంది కాబట్టి సంస్కృతంలో చెప్పబడినటువంటిది అంతా కూడా మార్గమని, తెలుగులో చెప్పబడ్డది దేశీ అని చెప్పేసి అనొచ్చు. ఈ భావాన్నే వేదం వెంకటరాయ శాస్త్రికి కూడా నన్నెచోడుని కవిత్వం అనేటువంటి గ్రంథంలో దేశీ కవిత్వం అన్న దేశ భాషలో చెప్పిన కవిత్వం అని, మార్గ కవిత్వం అన్న సంస్కృత కవిత్వం అని చెప్పాడు. దీన్ని శ్రీపాద లక్ష్మీపతి శాస్త్రి గారు కూడా ఇట్లా అభిప్రాయపడ్డారు. ఇదే అభిప్రాయాన్ని, అంటే సంస్కృతంలో చెప్పింది మార్గము, తెలుగులో చెప్పింది దేశము అని చెప్పేసి. అయితే ఇలా కేవలం భాషను మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటే మరి తెలుగులో వచ్చినటువంటి సాహిత్యం మొత్తము మార్గ సాహిత్యం అవుతుంది. కాబట్టి తెలుగులో మార్గ దేశీ భేదాలు ఎట్లా ఉన్నాయి, అట్లా భేదాలు ఉండడానికి అవకాశం లేదు కదా అనేటువంటి చర్చ జరిగినప్పుడు మార్గదేశీ భేదాలకు అవకాశం లేనందున కేవలం భాషతో మాత్రమే ఈ విభజన సాధ్యం కాదు. భాషతో పాటు ఆ సాహిత్యంలో ఉన్నటువంటి భావము, రసము, ఛందస్సు, అలంకారాలు, రీతి, పాకము, శయ్య మొదలైనటువన్నింటినీ పరిశీలించి ఈ దేశీ మరియు మార్గ అనేటువంటి దాన్ని విభజించాలి అని చెప్పేసి ఆర్విఎస్ సుందరం గారు తన గ్రంథంలో అభిప్రాయపడ్డారు. లక్షణయుతమై నియమబద్ధమైన భాష, ఉదాత్త వస్తువు భావము, సంప్రదాయ సిద్ధమైనటువంటి ఛందస్సు, లాక్షణిక రసపోషణ కలిగినటువంటి రచన మార్గమని, ఈ నియమాలంతగా పాటించకుండా రుచి ప్రధానంగా దేశ కాల కర్తృభావాలతో మారునది దేశీ కవిత్వం అని చెప్పేసి దేశీ కవిత్వాన్ని, మార్గ కవిత్వాన్ని ఆర్విఎస్ సుందరం గారు నిర్వచించడం జరిగింది. అయితే ఇక్కడ రావూరి దొరస్వామి శర్మ తన యొక్క ఛందో రీతులు అనేటువంటి గ్రంథంలో దేశీయములకు మాత్రా ఛందస్సు నుండి పుట్టిన జాతి పద్యముల రచన దేశీ కవిత అని చెప్పేసి నిర్వచనం ఇచ్చింది. ఈ కవిత పద కవిత, పద్య కవిత అని రెండు రకాలుగా ఉంటుంది అని చెప్పేసి రావూరి దొరస్వామి శర్మ గారు చెప్పడం జరిగింది. అయితే బండారు తమ్మయ్య ఆంధ్ర సారస్వత పరిషత్తుకు రాసినటువంటి పత్రికలో రాసిన ఒక వ్యాసంలో మార్గ కవిత అంటే కేవలం సంస్కృత కవిత కాదు అని చెప్పేసి అభిప్రాయపడ్డారు. అప్పటి వరకు ఉన్నటువంటి అభిప్రాయము సంస్కృతంలో ఉన్నటువంటి కవిత మార్గ కవిత అని చెప్పేసి, తెలుగులో ఉన్నటువంటిది దేశీ కవిత అని చెప్పేసి అభిప్రాయానికి కేవలం మార్గ కవిత అంటే సంస్కృత కవిత మాత్రమే కాదు అని చెప్తూ మార్గదేశీ భేదాలను ఛందశాస్త్రానికి అనుగుణంగా విభజించారు. కేవల సంస్కృత ఛందస్సులైన స్రగ్ధర మొదలైనటువంటి వాటిలో రాసినవి మార్గములు అని, కేవల దేశీ ఛందములైన కందము, గీతములు మొదలైనటువంటివి దేశీ రచనలు అని చెప్పేసి మనకి బండారు తమ్మయ్య అభిప్రాయపడ్డట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ భాషా పద బాహుల్యంతో నిమిత్తం లేకుండా కేవలం సంస్కృత ఛందస్సులను చెందిన వృత్తాలలో అచ్చ తెలుగు పదాలతో కూర్చబడినను అది మార్గ కవితయే అని, అందువల్ల నన్నెచోడుడి కవిత కూడా మార్గ కవితయే అని చెప్పేసి చెప్పారు. నన్నెచోడు రాసినటువంటి కుమార సంభవము కావ్య పద్ధతిలో ఉంది కాబట్టి అది మార్గ కవితనే అవుతుంది తప్ప దేశీ కవిత కాదు అని చెప్పేసి మనకి బండారు తమ్మయ్య గారు చెప్పడం జరిగింది. తర్వాత కుమార సంభవ పీఠికలో కుమార సంభవ కావ్యానికి పీఠిక రాస్తూ కోరాడ రామకృష్ణయ్య గారు మార్గదేశీ విభజనను సూచించారు. ఈయనేమంటాడంటే మార్గ కవిత సంస్కృత సాహిత్య లక్షణానుసారముగా దేశ భాషలందు రచించబడిన కవితయని, దేశీ కవిత దేశీయ ఛందంలో రచించబడినదై దేశీయ సంప్రదాయానుసారమై ఆయా దేశీయులకు మనోహరంబవు కవిత అని చెప్పాడు. అంటే ఇక్కడ కేవలము సాహిత్య లక్షణానుసారం మాత్రమే కాకుండా దేశీయులకు సులభంగా అర్థం కావాలి, వాళ్లకు వాళ్ళ సంప్రదాయాలు తెలిసే విధంగా ఆయా ప్రజలకు మనోహరంగా ఉన్నటువంటి కవితనే దేశీ కవిత అని చెప్పేసి కోరాడ రామకృష్ణయ్య గారు చెప్పడం జరిగింది. ఇక్కడ నిడదవోలు వెంకట్రావు గారు తమ ఉదాహరణ వాంగ్మయ చరిత్ర అనేటువంటి పుస్తక పీఠికలో
నైసర్గికంగా ఆయా దేశాలలో ఉత్పన్నమైన కవిత దేశీ కవిత అని చెప్పి, దేశీ కవిత ఆర్య సంస్కారమును పొందితే అది మార్గం అవుతుంది అని చెప్పారు. ఎంత దేశీ కవిత అయినప్పటికీ అది ఆ ప్రజలకు సంబంధించి రాసినప్పటికీ అది సంస్కృత భాషతో గనక సంపర్కం చెంది సంస్కరించబడితే అది మార్గం అవుతుంది అని చెప్పారు. వీరు ఇదే నిడదవోలు వెంకట్రావు గారు ఈ దేశీ సాహిత్యాన్ని పద్య కవిత అని పద కవిత అని 2 శాఖలుగా విభజించారు. దాంట్లో పద్య కవిత అంటే ఛందస్సులో ఉన్నటువంటి ద్విపదలు, యక్షగానాలు, శతకాలు, ఉదాహరణలు, దండకాలు మొదలైనటువంటివి పద్య కవిత అయితే, వచనాలు, పదాలు, కీర్తనలు, ఏలలు ఇట్లాంటివి పద కవితగా ఇక్కడ విభజించడం జరిగింది. ఈ పద కవితను మళ్ళా 2 రకాలుగా విభజించారు. ఒకటి సుసంస్కృతములు అని చెప్పేసి, 2 అసంస్కృతములు అని చెప్పేసి. తాళ్ళపాక అన్నమయ్య, క్షేత్రయ్య, సారంగపాణి ఇట్లాంటి వాళ్ళు రాసినటువంటి సంస్కృత పదభూయిష్టమైనటువంటి గీతములు అయినప్పటికీ, పద కవితలే అయినప్పటికీ, దాంట్లో దేశీతనం ఉన్నప్పటికీ అవి దేశీ పద కవితలు సుసంస్కృతములు అవుతాయి అని చెప్పేసి అన్నారు. అట్లానే జానపదుల గీతాలు, ఏలలు, తర్వాత జోలలు, సువ్వి పాటలు ఇట్లాంటి అన్ని కూడా అసంస్కృత పద సాహిత్యం కిందికి వస్తుంది అని చెప్పేసి నిడదవోలు వెంకట్రావు గారు విభజించడం జరిగింది. అయితే నిడదవేలు వెంకట్రావు గారు మార్గదేశీ కవిత్వ భేదాలను ఇంకా స్పష్టంగా విభజించేటువంటి ప్రయత్నం చేశారు. దాంట్లో కొన్ని అంశాలు తీసుకొని మతం ఆధారంగా, సంఘం ఆధారంగా, భాష ఆధారంగా ఇట్లా కొన్ని పాయింట్స్ తీసుకొని విభజించడం జరిగింది. దాంట్లో మొదటిది మతము. మార్గ సాహిత్యంలో పండిత సంప్రదాయం ఉంటుంది, వైదిక మత ప్రచారం ఉంటుంది, కర్మ సిద్ధాంతము ఆ కర్మ సిద్ధాంతాన్ని అనుసరణ ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. అదే దేశీ సంప్రదాయంలో కర్మ సిద్ధాంతానికి వ్యతిరేకంగా కర్మ సిద్ధాంత మార్గాన్ని విచ్ఛేదం చేస్తూ కేవల భక్తి మార్గంతో అవైదికంలో ఉన్నటువంటి విషయాలు కూడా చెప్తూ శైవ సంప్రదాయాన్ని లేదా భక్తి సంప్రదాయాన్ని సూచిస్తుంది అని చెప్పారు. తర్వాత సంఘం విషయంలోకి వస్తే, సమాజం విషయంలో మార్గ కవిత చాతుర్వర్ణ వ్యవస్థను, బ్రాహ్మణుల యొక్క ప్రాధాన్యతని పెంచి పోషిస్తే, దేశీ సాహిత్యము జాతి విచక్షణ లేకుండా నిమ్న జాతి ఉద్ధరణ కోసము సృష్టించబడుతుంది అని చెప్పేసి అన్నారు. తర్వాత భాషా విషయంలోకి వస్తే, సంస్కృత భాషా ప్రాధాన్యం కలిగి ఉండి లేదా సంస్కృత పదభూయిష్టమైంది లేదా దీర్ఘ సమాస భూయిష్టమైనటువంటి భాషను మార్గ సాహిత్యంలో వాడితే సంస్కృతాన్ని దేశీయం చేసి జాను తెలుగుగా ఉపయోగించడం మనకు దేశీ సాహిత్యంలో కనిపిస్తుందని వారు చెప్పారు. తర్వాత వాంగ్మయం విషయంలోకి వస్తే, సాహిత్యం విషయంలోకి వస్తే గద్య పద్యాత్మకమైనటువంటి చెంపు పద్ధతి, ప్రబంధ రచనలు, కావ్య ప్రక్రియ, వాంగ్మయం మన మార్గ సాహిత్యంలోకి వస్తే దేశీ చందోరీతులైనటువంటి ద్విపదలు, రగడలు, ఉదాహరణలు, గేయాలు ఇట్లాంటివి ఈ దేశీ సాహిత్యంలోకి వస్తాయి అని చెప్పారు. తర్వాత వస్తు విషయానికి వస్తే కూడా మార్గ కవితలో ఆర్యమత సంబంధమైనటువంటి వస్తువు, పౌరాణికమైనటువంటి వస్తువు, దివ్య నాయకత్వము మరియు ప్రాచీన పద్ధతి అనేటువంటిది మార్గ కవిత్వంలో కనిపిస్తే, మానవ నాయకత్వము, వీరారాధన, భక్తి మార్గము, దేశకాలానుసరణంగా ఉండేటువంటి నూతనత్వము దేశీ సాహిత్యంలో కనిపిస్తుంది అని చెప్పారు. తర్వాత కవిత్వం విషయంలోకి వస్తే సాహిత్యానికి, తర్వాత గ్రంథస్థ సాహిత్యానికి కప్పి చెప్పేది కవిత్వం, విప్పి చెప్పేది విమర్శ అని సినారే గారు అన్నట్లుగా అంతర్గతంగా లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి దాన్ని మార్గ సాహిత్యంగాను, లేదా మౌఖికంగా సులభంగా అర్థమయ్యేటువంటిది దేశీ సాహిత్యంగా, సంగీత ప్రధానంగా ఉండేటువంటిది దేశీ సాహిత్యంగా నిడదవోలు వెంకట్రావు గారు సూచించడం జరిగింది. తర్వాత మార్గం విషయంలోకి వస్తే శిష్టజన వర్ధితంగా ఉండేటువంటిది మార్గ సాహిత్యము, ఇది ప్రౌఢ సాహిత్యము అని చెప్పారు.
తర్వాత దేశీ సాహిత్యం విషయంలోకి వస్తే సర్వజన సంవర్ధితంగా ఉంటుంది, ప్రజా సాహిత్యంగా ఉంటుంది అని చెప్పేసి దేశీ సాహిత్యం గురించి చెప్పారు. ఈ ఈ విభజనను అట్లా ఉంచితే విప్లవ రచయితల సంఘం కూడా కొన్ని భేదాలు మార్గ సాహిత్యానికి దేశీ సాహిత్యానికి చేసినట్లుగా మనకు కనిపిస్తాయి. రాజాస్థానాలలో ఉంటూ రాజుల మెప్పు కోసం బ్రాహ్మణీయ పదజాలంతో, బ్రాహ్మణీయ భావజాలంతో వైదిక ధర్మము కర్మ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం కోసం పండితుల యొక్క భాషలో దేవుళ్ళు, రాజులు, రాణులు మొదలైనటువంటి వాళ్లను పాత్రలుగా తీసుకొని చేసినటువంటి రచనలు మార్గ సాహిత్యం కిందికి వస్తే, సామాన్య ప్రజల కష్టాలకు స్పందించి రాజాస్థానాలకు దూరంగా ఉండి సామాన్యమైనటువంటి సామాన్య ప్రజల భాషలో సామాన్య ప్రజలే పాత్రధారులుగా గానయోగ్యమైనటువంటి రచనలను దేశీ సాహిత్యం అని చెప్పేసి విప్లవ రచయితల సంఘం దీన్ని నిర్వచించే ప్రయత్నం చేసింది. ఈ నిర్వచనాలను గమనించి ఈ నిర్వచనాలలో కొన్ని విరుద్ధ భావాలు ఉన్నాయి. ఏంటంటే రాజాస్థానాలకు దూరంగా ఉండేటువంటిది దేశీ సాహిత్యము అని చెప్పేసి అన్నారు. పోతన దేశీ రాజాస్థానానికి దూరంగానే ఉన్నాడు, వ్యవసాయం చేసి బతికాడు. అయినంత మాత్రాన పోతన రాసినటువంటి భాగవతాన్ని దేశీ సాహిత్యంగా మనం తీసుకోము. ఎందుకు అనంటే అతను తీసుకున్నటువంటి వస్తువు సంస్కృతం నుంచి తీసుకున్నటువంటి భాగవతానికి అనుసరణ, దాన్ని అనువదించారు. దాంట్లో స్వీయమైనటువంటి మార్పులు కొన్ని చేసినప్పటికీ అది తర్వాత పోతన తీసుకున్నటువంటి మార్గము బ్రాహ్మణీయవాదానికి అనుకూలంగా ఉంది అని చెప్పేసి అంటారు. తర్వాత భాష విషయంలో ఇప్పుడు మనకి త్యాగరాజ కీర్తనలలో సంస్కృత పదాలు కనిపిస్తాయి, మరి అది దేశీ సాహిత్యం కాకుండా పోతుందా అనేటువంటి ఇట్లా కొన్ని విరుద్ధ భావాలను పరిశీలించి దేశీ మార్గ విషయంలో నన్నెచోడుడు, పాల్కురికి వీళ్ళు చూపెట్టినటువంటి మార్గమే మనకు ప్రామాణికం అవుతుంది, ఇతరత్ర నిర్వచనాలను కొద్దిగా మనం ఆలోచించాలి అని చెప్పేసి మన ఈరోజు సలహాదారులుగా వచ్చినటువంటి ఆత్మీయ అతిథులు డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి గారు సూచించి ఒక 5 లక్షణాలను చెప్పారు. దాంట్లో దేశీ కవిత్వం అంటే దేశీయమైనటువంటి వస్తువు ఉండాలి. మొదటిది వస్తువు. మనకి సాహిత్య వస్తువు ప్రఖ్యాతము, మిశ్రమము, కల్పితమని 3 రకాలుగా ఉంటుంది. దాంట్లో ఏది తీసుకున్నప్పటికీ సమకాలీనుల చరిత్ర, దేశీయుల చరిత్రను తీసుకొని దేశీయమైనటువంటి వస్తువు ఉండాలి అని సూచించారు. రెండవది ఛందస్సు. సంస్కృత ఛందస్సు కాకుండా దేశీయమైనటువంటి ఛందస్సులు అంటే జాతి పద్యాలు, కందము, 5 రకాల అక్కరలు ఉంటాయి మనకి, మహాక్కర, మధ్యాక్కర, మధురాక్కర, అంతరాక్కర, అల్పాక్కర అని చెప్పేసి. తర్వాత ద్విపద, త్రిపద, చతుష్పద, పంచపద, షట్పద, సప్తపద, ఉత్సాహ, తర్వోజ, 9 రకాల రగడలు, హయప్రచార రగడ, తురగవల్గనము, విజయమంగళము, ద్విరథగతి, విజయభద్రము, మధురగతి, హరిగతి, హరిణగతి, వృషభగతి అని చెప్పేసి 9 రకాల రగడలు ఉంటాయి. ఇవన్నీ జాతి పద్యాల కిందికి వస్తే సీసము, తర్వాత మంజరి ద్విపద, గీత పద్యాలలో సమగీతాలు 2, ఆట వెలది, తేట గీతి అని, విషమ గీతాలు 3, ఎత్తు గీతి, కమలన గీతి, పవడ గీతి అని చెప్పేసి ఇవి ఉపజాతి పద్యాలు. తర్వాత ముత్యాల సరాలు, పదములు, పాటలు, కీర్తనలు ఇట్లాంటివన్నీ గీతాల కిందికి వస్తాయని. తర్వాత ఈ ఛందస్సు విషయంలో యక్షగానాలు, ఇది ప్రదర్శనకు యోగ్యమైనటువంటి సంగీత, సాహిత్య, నృత్య సమాహార కళగా చాలా ప్రచారంలో ఉంది. తర్వాత ఉదాహరణలు, ఈ ఉదాహరణలు కూడా 4 రకాలుగా ఉంటాయి. సద్దలి, బద్దలి, ఎద్దలి, ఉత్పుల్లకము అని చెప్పేసి. తర్వాత దండకము నన్నే కాలంలోనే ప్రారంభమైనప్పటికీ తెలుగులో స్పష్టమైనటువంటి ఒక ప్రక్రియగా పూతన కాలంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత వచనాలు, పదములు, ఏలలు, ఈ శారంగదేవుడు 350 రకాల భేదాలతోని ఏలలను సూచించడం జరిగింది. తర్వాత దరువులు, జావలి, తిల్లాన, తర్వాత శబ్దము, తలుపుల దగ్గర పాడేటువంటి పాటలు, కందార్థములు, సీసార్థములు, ద్విపదార్థములు, జానపద గేయాలు,
ఇట్లా అనేక రకాలైనటువంటి ఛందస్సు, దేశీ ఛందస్సు ఉంది. ఈ దేశీ ఛందస్సులో రాసినవి మాత్రమే దేశీ సాహిత్యం అవుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. తర్వాత ఈ దేశీ సాహిత్యంలో వాడేటువంటి భాష జాను తెలుగు భాష అని చెప్పేసి అన్నారు. సరళమైనటువంటి భాష, సంస్కృత సమాస భూయిష్టం కానటువంటి భాషను ఈ మనకు ఈ దేశీ సాహిత్యంలో వాడతారు అని చెప్పేసి అన్నారు. అంటే ఏంటి, ఇక్కడ నందిచోడు మొదటిసారిగా ఈ జాను తెలుగు అనే పదాన్ని కూడా వాడాడు. అంటే ఇది కన్నడ నుంచి జానుడి అంటే చమత్కారమైనటువంటి పదము అనేటువంటి దాని నుంచి వచ్చింది. జాను కవిత ప్రయోగం ఇక్కడి నుంచే మనకు వచ్చింది. అట్నే వృషాధిప శతకంలో జాను తెలుగుకు స్వభావం ఎట్టిదని పాల్కురికి సోమనాథన్ చెప్పాడు. బలుపొడ తోలు పాప సరుల్ గిలుపారు కన్ను, బలుపొడ తోలు సీరయును పాప సరుల్ గిలుపారు వన్ను, వెన్నెలతల సేదు కుత్తుకయు నిండిన వేలు పూటేరు వల్గు పూసలు గలరే నిలెంకనని జాను తెనుంగున విన్నవించదన్, వలపు మదిందలర్ప బసవా 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 వృషాధిపా అని జాను తెలుగులో అచ్చమైనటువంటి తేట తెలుగు పదాలతో మనకి ఈ వృషాధిప శతకం రాయడం జరిగింది. తర్వాత ఈ పాలకురి సోమనాథుడే జాను తెలుగు గురించి చెప్తూ సరళముగాగ భావములు జాను తెనుంగున నింపు పెంపుతో పిరిగొన వర్ణనల్ ఫణితిన వేర్కొన నర్థము లొత్తగిల్ల బంధురముగ ప్రాణముల్ మృదు మధురత్వ రసంబున కందలింప నక్షరములు సూక్తులార్జులకు కర్ణ రసాయన లీల క్రాలగన్ అని చెప్పేసి పాల్కురికి సోమనాథుడు జాను తెలుగు గురించి, అంటే అది ఇంపైనటువంటి అందమైనటువంటి స్పష్టమైన భావాలు కలిగినటువంటి తెలుగు భాషగా చెప్పడం జరిగింది. ఈ నిర్వచనాలను సమీక్షించినటువంటి జి నాగయ్య గారు తెలుగు భాషలో స్వభావ సిద్ధంగా ఉండే సంస్కృత సమాసాలను జనసామాన్యంలో వాడబడే దేశీ పదాలతో అన్వయించి అన్వయ క్లిష్టత లేకుండా మంజులమై సరసమై ప్రసన్నమైనటువంటి తెలుగు భాష జాను తెలుగు అని చెప్పేసి నిర్వచనం ఇచ్చింది. అంటే దేశీ సాహిత్యంలో ఈ జాను తెలుగును వాడతారు. దీంట్లో అన్వయ క్లిష్టత ఉండదు, సరసమైనటువంటి భావాలు, ప్రసన్నమైనటువంటి భాష, దేశీ పదాల వాడకము ఉంటుంది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. తర్వాత వర్ణన విషయంలో మనకి సహజంగా కనిపించేటువంటి వర్ణనలు ఉంటాయి, గ్రామీణ చైతన్యంతో కూడినటువంటి వర్ణనలు. పాల్కురికి సోమనాథుని రచనలోనే మనకు కనిపిస్తుంది. తొలికోడి కనువిచ్చి నిలిచి మై వంచి జల రెక్కలు సడలించి నీల్గి గ్రక్కున కాలార్చి కంఠంబు విచ్చి మృక్కుల నీకలు చక్కొల్పి కడుపు నిక్కించి మెడసాసి నిక్కమున్ సూచి కొక్కరో కోయని కూయవమొన్న అని చెప్పేసి కోడిని వర్ణించినటువంటి తీరు మనకు కనిపిస్తుంది. అంటే వర్ణనలు కూడా దేశీయంగా మనకి పరిసరాల్లో ఉండేటువంటి భావాలతో ఉంటాయని చెప్పేసి తెలుస్తుంది. తర్వాత పాత్రల విషయంలో దేశీయమైనటువంటి పాత్రలు, ఇప్పుడు కన్నప్ప పాత్ర కానీ, బెజ్జమహాదేవి పాత్ర కానీ, నిమ్మవ్వ పాత్ర కానీ, గోదాదేవి, విప్రనారాయణ, ఇట్లా దేశీ సాహిత్యంలో మనకు కనిపిస్తున్నటువంటి పాత్రలన్నీ కూడా ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు అపౌరాణికాలు, అంటే పురాణాలకు సంబంధించినవి లేదా రాజులకు సంబంధించిన పాత్రలు మనకు కనిపిస్తాయి. అంటే ప్రత్యక్ష సంస్కృత ప్రభావం ప్రతిబింబించకుండా కథా వస్తువు, వర్ణనలు, భావం, భాష, రీతులు ఈ ప్రధానంగా ఆరోపించి దేశీయ ప్రజా జీవితానికి సన్నిహితంగా జనసామాన్య వ్యాప్తి కొరకు దేశీయ అలంకారాలు, కవి సమయాలు, ఛందస్సు, సాహిత్య ప్రక్రియలు మొదలైన వాటిలో దేశీ లక్షణాలను ఉద్దేశించబడినటువంటిది ప్రజా కవిత, దేశీ కవిత అని చెప్పేసి జి నాగయ్య గారు నిర్వచించడం జరిగింది. ఈ దేశీని నిబద్ధ దేశీ, అనిబద్ధ దేశీ అని, దేశీ, శుద్ధ దేశీ అని విభజించవచ్చునని చెప్పేసి మనకు తెలుస్తాం. దేశీ కవులు రెండు తెగలుగా విభజించవచ్చునని చెప్పేసి లక్ష్మణ్ చక్రవర్తి సార్ పేర్కొన్నారు. అవేంటంటే, మొదటి తెగ వెన్నెల పదాలు, గొబ్బి పదాలు,
జానపద గేయాలు మొదలైనటువంటి మౌఖిక సంప్రదాయానికి చెందిన వాళ్ళు మొదటి తెగ అయితే, దేశీ ఛందస్సులో వివిధ సాహిత్య ప్రక్రియలు సృజించినటువంటి వాళ్ళు అంటే రగడలు, కీర్తనలు, ద్విపదలు, మిగతా సాహిత్యాన్ని సృష్టించినటువంటి వాళ్ళు రెండవ తెగ అని చెప్పేసి అనవచ్చు. ఇవి మొదటి తెగ వాళ్ళు అనిబద్ధ దేశీ, రెండవ తెగ వాళ్ళు నిబద్ధ దేశీ అని కూడా మనం అనుకోవచ్చు. తర్వాత దేశీ సాహిత్య ప్రస్థానం విషయానికి వస్తే, కాలానుసరణంగా దేశీ సాహిత్యం ఏ విధంగా మారింది అనేటువంటి విషయాన్ని చర్చించేటువంటి ప్రయత్నం చేస్తాను. మనకి దీంట్లో కొన్ని పుస్తకాలలోనేమో ఆ ప్రక్రియల ఆధారంగా సూచించడం జరిగింది, కొన్నేమో కవుల ఆధారంగా సూచించారు. అయితే కాలానుసరణ బట్టి కాలంలో వచ్చినటువంటి కవులు వాళ్ళ రచనలు అవి దేశీ సాహిత్య ప్రస్థానానికి ఏ విధంగా తోడ్పడ్డాయి అనేటువంటి విషయాన్ని చర్చించేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రాజ్ఞన్య యుగంలో అంటే నన్నేకు ముందున్నటువంటి సాహిత్యం అంతా కూడా మౌఖిక సాహిత్యము లేదా శాసన సాహిత్యం. ఈ శాసనాలు కూడా అచ్చమైనటువంటి దేశీ ఛందస్సులో రాసినటువంటి శాసనాలే మనకు కనిపిస్తున్నాయి. సీసం కానీ, తర్వోజ కానీ, గద్యం కానీ ఇట్లాంటివి మనకి ప్రాజ్ఞన్య యుగంలో ఉన్నటువంటి శాసనాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రాజ్ఞన్య యుగంలో ఉన్నటువంటి అలిఖితమైనటువంటి మౌఖికమైనటువంటి పాటలు, పదాలు, శాసనాలు ఇవన్నీ కూడా దేశీ సాహిత్యం కిందికే వస్తాయి. ఈ నన్నే కంటే ముందున్నటువంటి దాంట్లో పదములు, తుమ్మెద పదములు, ప్రభాత పదములు, శంకర పదములు, నివాలి పదములు, వాళేషు పదములు, గొబ్బి పదములు, వెన్నెల పదములు, సంజవర్ణన మరి గన్పట్ల పదములు పాడుచు అని చెప్పేసి మనకి పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో చెప్పడం జరుగుతుంది. అంటే ఇన్ని రకాల పదాలను ఆ రోజు సమాజము పాడుతూ ఉండేటువంటిది అని చెప్పేసి. తర్వాత లక్ష్మణ చక్రవర్తి గారు చెప్పిన విభజనలో భాగంగా ఏ యుగంలో ఏ సాహిత్య యుగంలో దేశీ సాహిత్యము ఎట్లా వచ్చింది అనేటువంటిది కూడా ఒక పట్టిక ఇవ్వడం జరిగింది. నన్నే యుగంలో ఏలలు, గొబ్బి పదాలు అయితే, శివకవి యుగంలో ద్విపదలు, రగడలు, గేయాలు. శివకవి యుగం మొత్తం దేశీ సాహిత్య యుగంగా మనం అనుకోవచ్చు. తర్వాత తిక్కన యుగంలో ద్విపద కావ్యాలు వచ్చినాయి. ఎర్రన యుగంలో వచనాలు వచ్చినాయి. శ్రీనాథుని యుగంలో ద్విపదలు, సంకీర్తనలు వచ్చినాయి. ప్రబంధ యుగంలో తాళ్ళపాక మొదలైనటువంటి కీర్తనలు వచ్చినాయి. దక్షిణాంధ్ర యుగంలో వందల కొద్ది యక్షగానాలు వచ్చినాయి, పదకవితలు వచ్చినాయి, వచనాలు వచ్చినాయి. నవ్య కవిత్వ యుగంలో గేయ రచన, తర్వాత స్వాతంత్రోద్యమ, జాతీయోద్యమ భావాలతో కూడినటువంటి గీతాలు వచ్చినాయి. భావ కవిత్వ యుగంలో గేయ రచన వచ్చింది. నవ్య సంప్రదాయంలో గేయాలు వచ్చినాయి. అభ్యుదయ కాలంలో కూడా గేయాలు విరివిగా వచ్చినాయి, ఉద్యమ గేయాలుగా వచ్చినాయి. తర్వాత అభ్యుదయానంతర కవిత్వంలో కూడా పాట మనకు దేశీ ప్రత్యేకతను సంతరించుకుంటూనే ఉంది. ఎట్లయితే కాలము మారుతూ ఉంటుందో అట్లా మార్గ కవిత్వం కంటే దేశీ కవిత్వమే తన యొక్క ఆధిపత్యాన్ని కలిగి ఉన్నది అనేటువంటి భావన, ఎక్కువ మంది సృష్టించింది అనేటువంటి భావన మనకి కలుగుతూ ఉంటుంది. తర్వాత ఇక ఒక్కొక్క యుగంలో ఎవరెవరు ఏ రచనలు చేశారు, దేశీ కవిత ఎట్లాంటి మార్పులు చెందింది అనేటువంటి విషయాన్ని గమనిస్తే, కందుకూరు శాసనంలో మనకు ఒక శీసపద్యం ఉన్నట్లుగా కనిపిస్తుంది. తర్వాత పండరంగని యొక్క అద్దంకి శాసనంలో తర్వోజ ఉన్నట్లుగా కనిపిస్తుంది. తర్వాత ధర్మవరం శాసనంలో ఒక సీసము, యుద్ధమల్లుని బెజవాడ శాసనంలో 5 మధ్యాక్కరలు, 7 పంక్తులు గల గద్యం. నన్నేకు పూర్వం ఉన్న ఈ దేశీ సాహిత్యంలో 4 లక్షణాలు మనకు కనిపిస్తాయని చెప్పేసి కె వెంకటనారాయణరావు గారు సూచించడం జరిగింది. ప్రాజ్ఞన్య యుగంలో ఉన్నటువంటి దేశీ సాహిత్యానికి 4 లక్షణాలు ఏంటి అంటే, అవి మాత్రాబద్ధ గణములుగా ఉంటాయి. మనకి తెలుసు, వృత్తాల్లో త్రిమాత్రా గణాలతోని మనం ఛందస్సును వాడుతూ ఉంటాం. దేశీ సాహిత్యంలో మాత్రాబద్ధంగా ఉంటాయి, గణాలతో సంబంధం లేకుండా. తర్వాత యతిప్రాసలతో, ఈ యతిప్రాసలలో రెండిట్లో ఏదో ఒకటి తప్పకుండా ఉంటుంది. తర్వాత మువిభక్తి యతి అనేది ఉంటుంది. తర్వాత దేశీ పద్యాలు కనిపిస్తున్నాయని చెప్పేసి కె వెంకటనారాయణరావు గారు ప్రాజ్ఞన్య యుగపు
దేశీ సాహిత్యానికి ఉన్న లక్షణాలను చెప్పడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి నన్నయ యుగంలో నన్నయకు రచన మొత్తం మార్గ సాహిత్యమే అయినప్పటికీ దానిలో అనేక రకాలైనటువంటి మార్పులు చేసి దేశీ మార్గానికి ఒక బాటలు వేసినట్టు కనిపిస్తుంది. తన రచనలో దేశీ ఛందస్సును వాడడమే కాకుండా చెంపు పద్ధతిని ప్రవేశపెట్టడము, తర్వాత భాషాంతరీకరణ చేసినప్పటికీ కూడా అందులో దేశీయమైనటువంటి భావాలని ప్రకటించడము జరుగుతుంది. అట్లానే సందర్భం వచ్చినప్పుడల్లా నాగీ గీతములు లాంటి పాటలు, దండకం లాంటిది, ఇవన్నీ కూడా మనకి నన్నయ సాహిత్యంలో మనకు కనిపిస్తాయి. తర్వాత ఊయల పాటలు, గౌడు గీతాలు, అంకమాలికలు ఆనాడు మనకి ప్రచారంలో ఉన్నట్లుగా తెలుస్తాయి. వీటిని పదములు అని అంటారు. నన్నయ కాలంలో ఉన్నటువంటి దాంట్లో తుమ్మెద పదాలు, ప్రభాత పదాలు, వెన్నెల పదాలు, నివాలి పదాలు, గొబ్బి పదాలు మొదలైనటువంటి పదములైతే ఏల పాటలు, సువ్వి పాటలు, జోల పాటలు, లాలి పాటలు, ఊయల పాటలు అనేటువంటివి పాటల రూపంలో మనకు నన్నయ కాలంలో, నన్నయ యుగంలో దేశీ సాహిత్యము చాలా తక్కువ మొత్తంలో కనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చినటువంటి శివకవి యుగంలో శివకవిత్రయంగా పేరు పొందినటువంటి నన్నెచోడుడు, పండితారాధ్యుడు, పాల్కురికి సోమన, పండితత్రయంగా పేరు పొందినటువంటి శ్రీపతి పండితుడు, శివలింగ మంచన, మల్లికార్జున పండితుడు, వీళ్ళు 5గురు కూడా శైవమత వ్యాప్తి కోసం విశేషమైనటువంటి కృషిని దేశీ సాహిత్యాన్ని మార్గంగా తీసుకొని చేశారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. నన్నెచోడు రాసినటువంటి కుమార సంభవం యొక్క ఇతివృత్తం, కవిత్వ విధానం, కావ్య ప్రక్రియ, ఈ 3 కూడా మార్గ ప్రక్రియకే చెందినవి అయినప్పటికీ తెలుగు సాహిత్యాన్ని దేశీ వైపు తిప్పినటువంటి వర్ణనల సరళి కానీ, కథాగమనం కానీ, ఆ సాహిత్యంలో సృష్టించినటువంటి ఆచారాలు, సంప్రదాయాలు కానీ, ఇట్లా అనేక ఘట్టాల్లో మనకు దేశీయతని కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి దేశీ తత్వాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం కోసం ఈ మార్గ పద్ధతిలో నన్నెచోడుడు తన రచనని చేసినట్లుగా అర్థమవుతుంది. తర్వాత మల్లికార్జున పండితారాధ్యుడు అనేకమైనటువంటి సంస్కృత, తెలుగు గ్రంథాలను రచించారు. వాటిలో శివతత్వ సారం అనేటువంటిది ఒకటే మనకు లభిస్తుంది. ఇది కందపద్య గ్రంథంగా దేశీ సాహిత్యంలో పెద్దలు చేర్చడం జరిగింది. తర్వాత దేశీ సాహిత్యానికి అగ్రగణ్యుడిగా భావించవలసినటువంటి వాడు పాల్కురికి సోమనాథుడు. వస్తువు, భాష, ఛందస్సు, భావము అన్నింటిలో కూడా దేశీని స్థాపించినటువంటి వాడు పాల్కురికి సోమనాథుడు. బసవ పురాణము, పండితారాధ్య చరిత్రల్లో కనిపించేటువంటి శివభక్తులందరూ కూడా దేశీయులుగానే మనకు కనిపిస్తారు. ఈ మన ప్రాంతంలో ఉన్నటువంటి సంప్రదాయాలు, ఆచారాలు అన్నీ కూడా దేశీయమైనటువంటి భాషలో, దేశీయమైనటువంటి ఛందస్సులో పాల్కురికి సోమనాథుడు వివరించడం జరిగింది. పాల్కురికి సోమన రచించినటువంటి గ్రంథాల్లో దేశీ కవితకు సంబంధించినటువంటి ద్విపదలు, శతకాలు, రగడలు, గద్యలు, ఉదాహరణ కావ్యాలు మనకున్నాయి. బసవ పురాణము, పండితారాధ్య చరిత్రము, అనుభవసారము, చతుర్వేద సారము, సోమనాథ భాష్యము, రుద్రభాష్యము, బసవ రగడ, గంగోత్పత్తి రగడ, సద్గురు రగడ, చిన్నమల్లు సీసాలు, నమస్కార గద్యము, వృషాధిప శతకము, అక్షరాంక గద్య పద్యములు, పంచప్రకార గద్య, అష్టకము, పంచకము, 2 ఉదాహరణ కావ్యాలు, ఇట్లా చాలా విరివిగా అనేక రచనలు చేసినటువంటి రచయితగా మనకు పాల్కురికి సోమనాథుడు. దేశీ సాహిత్యం కోసమే, అందున శివభక్తి ప్రచారం చేయడం కోసం దేశీ సాహిత్యాన్ని ఆయుధంగా ధరించినటువంటి వాడు, ఒక మార్గంగా తీసుకువెళ్ళినటువంటి వాడు పాల్కురికి సోమనాథుడు అని మనము అనవచ్చు. దీంట్లో పండితారాధ్య చరిత్రము, బసవ పురాణము 2 కూడా ద్విపద కావ్యాలైతే, అనుభవసారము, చెన్నమల్లు సీసాలు ఇవి వీరశైవ మత బోధన లక్ష్యంగా రచించినటువంటివి. బసవోదాహరణం అనేటువంటిది ఒక విశిష్టమైనటువంటిది. ఉదాహరణ కావ్యాలకు ఇది పునాది వేసింది అని మనం అనుకోవచ్చు. తన కవిత్వాన్ని గురించి సోమన ఇట్లా చెప్పాడు:
ఉరుతర పద్యగద్యోక్తుల కంటే సరసమై పరగిన జానుతెనుంగు చర్చించగా సర్వసామాన్యమగుట కూర్చెద ద్విపదల కోర్కెదైవారా అంటాడు. తెలుగు మాటలనంగవలదు వేదముల కొలెదియగా చూడుడిల అల్పాక్షరముల ననల్పార్థ రచన కల్పించుటయగా ఆది కవి వివేకంబు. ఆరూఢ గద్య పద్యాది ప్రబంధ పూరిత సంస్కృత భూయిష్ట రచన మానుగ సర్వసామాన్యంబుగామి జాను తెనుగు విశేషము ప్రసన్నతకు అని తన యొక్క కవిత్వ లక్షణాన్ని, దాంట్లో అతను వాడేటువంటి భాషని, భావాన్ని, జాను తెలుగును చెబుతూ తెలుగు మాటలు అని కొట్టిపారేయకండి, ఈ ద్విపదలను వేదాలతో సమానంగా చూడండి అనేటువంటి విషయాన్ని ప్రచారం చేసి సర్వసామాన్యమైనటువంటి జనాలకి అర్థమయ్యే విధంగా శైవ మతాన్ని ప్రచారం చేసినటువంటి రచయిత మనకి పాల్కురికి సోమనాథుడు. నన్నయ పూర్వంకు కొన్ని గీతాలు, దేశీ ఛందస్సులో పద్యాలు, నన్నయ యుగంలో అక్కడక్కడ కనిపించిన గేయాలు, దండకాలు మొదటి దశ కాగా, దేశీ సాహిత్య చరిత్రను శివకవి యుగం రెండవ దశగా పేర్కొన్నాడు ఆర్వీఎస్ సుందరం. శివకవి యుగంలో నన్నెచోడు, పాల్కురికి సోమనాథుడు వేసినటువంటి దేశీ కవిత్వోద్యమ భూమిక రెండు రీతుల్లో సాగిందనవచ్చు. ఒకటి, నన్నెచోడు చూపినటువంటి మార్గం ఏంటంటే మార్గ రచనా రీతిని అనుసరిస్తూనే దేశీని పాటించడం ఒకటైతే, సోమనలాగా వస్తువు, భాష, ఛందస్సు ఈ మూడు రీతుల్లో దేశీని పాటించడం అనేటువంటిది రెండవ మార్గంగా, రెండవ పద్ధతిగా భావించారు. గోనబుద్ధారెడ్డి రాసినటువంటి కవిత నన్నెచోడు చూపెట్టినటువంటి మార్గం అయితే, మిగతా వాళ్ళు రాసినటువంటిది మన పాల్కురికి సోమన చూపెట్టినటువంటి మార్గం. గోనబుద్ధారెడ్డి కవిత రీతిలో నన్నెచోడులను ఛందస్సులో, సోమనను అనుస్కరించాడు. ఇతడి రంగనాథ రామాయణ రచనకు మూలం వాల్మీకి రామాయణం అయినప్పటికీ నన్నెచోడులాగా మూల కథకు తెలుగుదనాన్ని, దేశీ సొంపును తీసుకురావడానికి జానపదుల్లో మౌఖికంగా ప్రచారంలో ఉన్నటువంటి ఊర్మిళాదేవి నిద్ర, లక్ష్మణదేవర నవ్వు, జంబుమాలి కథ, కాలనేమి కథ, సులోచన వృత్తాంతము మొదలైనటువంటి జానపదుల నోళ్లలో ఉన్నటువంటి కథలని తన యొక్క రంగనాథ రామాయణంలో చేర్చి దేశీ భావాన్ని ద్విపదలో దేశీయంగా వ్యక్తపరచడం జరిగింది. కాబట్టి గోనబుద్ధారెడ్డి రచన కూడా వాల్మీకి రామాయణం లాగా పాఠ్యే గేయేచ మధురంగా ఉంటుంది. అది పాడడానికి, వినడానికి, చదవడానికి అన్నింటికి కూడా మధురంగా ఉండే విధంగా గోనబుద్ధారెడ్డి రచన మనకు కనిపిస్తుంది. తర్వాత వీరి కుమారులు ఉత్తర రామాయణం అట్లాంటి ఆయనకు అంకితంగా రాసినటువంటి అవి రాసినప్పటికీ ప్రత్యేకత సంతరించుకోలేదు అని చెప్పొచ్చు. తర్వాత ద్విపద ఛందస్సు, తేట తెలుగు మాటలు, శివభక్తుల వస్తువుగా నడుస్తున్నటువంటి దేశీ కవిత్వోద్యమానికి గోనబుద్ధారెడ్డి రామాయణ రచనను ద్విపదలో చేసి ఒక విస్తృతిని కల్పిస్తే దాన్ని మరింత వికాస దశకు తీసుకెళ్లినటువంటి వాడు సింహగిరి వచనాల కర్త కృష్ణమాచార్యుడు. దేశీ సాహిత్యంలో అప్పటి వరకు శైవ కవిత్వమే వచ్చింది. గోనబుద్ధారెడ్డి రామాయణం నుంచి, రంగనాథ రామాయణం నుంచి అది వైష్ణవం వైపుకు మళ్ళింది. ఆ వైష్ణవం వైపుకు మళ్ళినటువంటి దాన్ని సింహగిరి వచనాల ద్వారా ఇంకా వైష్ణవ మత ప్రచారానికి కూడా దేశీ సాహిత్యాన్ని ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు కృష్ణమాచార్యుడు. చెన్నమల్లు సీసాలు, ఉదాహరణము, శతకము, రగడల వంటి అనేక ప్రక్రియల ద్వారా సోమన కల్పించినటువంటి విస్తృతిని అదే ప్రక్రియాపరంగా కృష్ణమాచార్యులు ఒక మలుపు తిప్పి సింహగిరి నరహరి వచనాలు, శటగోప విన్నపాలు రాసి సంకీర్తన వాంగ్మయానికి మూల పురుషుడుగా నిలిచాడు. అనిబద్ధ కావ్యమైన వచనాన్ని తన భావవాహికగా గ్రహించి దానికి శ్రీకారము, సమగ్రతను తీసుకువచ్చిన వాడు కృష్ణమాచార్యులు అని కులశేఖరరావు గారు చెప్పడం అనేటువంటిది ఈ మాటలని మనకు నిరూపిస్తూ ఉంటాయి. తర్వాత కాలంలో వచ్చినటువంటి రావిపాటి త్రిపురాంతకుడు తన యొక్క త్రిపురాంతకోదాహరణం అనేటువంటి పుస్తకాన్ని, గణపనార్యుడు స్వరశాస్త్రం అనేటువంటి ద్విపద గ్రంథాన్ని, కాశ సర్వప్ప
సిద్ధేశ్వర చరిత్రం అనేటువంటి ఒక ద్విపద గ్రంథాన్ని రాశారు. మనకి ఒక యుగకర్తగా నిలిచినటువంటి పండితుడు, అనేక గ్రంథాలని రాసినటువంటి గొప్ప కవి శ్రీనాథుడు. శ్రీనాథ కవి సార్వభౌముడు కూడా మార్గ కవిత్వంలో అనేక గ్రంథాలు రాసినప్పటికీ దేశీ రచనగా పల్నాటి వీర చరిత్రను ఒక ద్విపద కావ్యంగా రాసి దేశీ కవిగా కూడా అతడు కీర్తిని పొందాడు. నిజంగా ఉన్నటువంటి దేశీ భావాన్ని అతను తన కావ్యంలో చూపించడం ద్వారా దేశీ కవిగా గుర్తింపు పొందాడు. తర్వాత శ్రీనాథుడి కాలానికి చెందినటువంటి వాడే బమ్మెర పోతనామాత్యుడు. అతను రాసినటువంటి భాగవతము మార్గ కవిత్వానికి చెందింది అని చెప్పేసి ఇందాకనే మనం చెప్పుకున్నాము. కానీ భోగిని దండకం అనేటువంటి రచన ద్వారా అతను కూడా దేశీ రచన కోవలోకి వచ్చిండు. నన్నే కాలంలో భారతంలో కొంత దండకము ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఒక ప్రక్రియగా పరిణతి చెందింది మాత్రం బమ్మెర పోతన ద్వారానే అనేటువంటి విషయాన్ని మనకు తెలుస్తుంది. కాబట్టి బమ్మెర పోతన కూడా దేశీ కవిగా మనకి ఈ దీంట్లో లెక్కించుకోవడానికి అవకాశం ఉంది. ఒక కొత్త ప్రక్రియను దేశీ సాహిత్యానికి అందించిన వాడుగా కూడా మనం గుర్తుంచుకోవాలి. తర్వాత భాగవత దశమ స్కందాన్ని ద్విపదలో రాసినటువంటి వాడు మడకి సింగన. తర్వాత మార్కండేయ స్కాంద పురాణాల్లో ఉన్నటువంటి హరిశ్చంద్రోపాఖ్యానాన్ని ద్విపదలో ఒక స్వతంత్ర కావ్యంగా రాసి తర్వాత తరం వారికి మార్గదర్శకుడుగా నిలిచినటువంటి గౌరన నవనాథ చరిత్రను ఈయన ద్విపదలో రాయడం అనేటువంటిది జరిగింది. అంటే పురాణాలలో ఉన్నటువంటి కథని దేశీ ఛందస్సులో రాసి దేశీయమైనటువంటి భావాలను వెలికిపుచ్చడము గౌరన ద్వారా మనకు తెలుస్తా ఉంది. ఇక్కడ వరకు శివకవి యుగంలో అంటే రెండవ దశ పూర్తి చేసుకుంటే దేశీ సాహిత్య ప్రస్థానము తాళ్లపాక కవుల ద్వారా సంకీర్తన యుగము అనేటువంటి మూడవ దశలోకి అడుగుపెట్టింది అని చెప్పేసి ఆర్విఎస్ సుందరం చెప్పిన దాని ప్రకారం మనకు తెలుస్తా ఉంది. అంటే ద్విపదలు నుంచి ఒక సంకీర్తన వైపు వచ్చినటువంటి దశ మూడవ దశ. 15వ శతాబ్దానికి చెందినటువంటి తాళ్లపాక అన్నమయ్య ఆడిన మాటలెల్ల అమృత కావ్యాలు, పాడిన పాటలెల్ల పరమగానంగా సాగినటువంటిది మనందరికీ తెలుసు. అన్నమయ్య 32,000 సంకీర్తనలు రాసి పదకవితా పితామహుడుగా సంకీర్తనాచార్యుడిగా నామ సార్థక్యం చేసుకున్నాడు. ఆ బిరుదులకి సార్థక నాముడుగా మారినటువంటి వాడు. ఇతను ఈ కీర్తనలతో పాటు వాల్మీకి రామాయణాన్ని సంకీర్తనలుగా రాశాడు, ద్విపదగా కూడా రాశాడు. ఆయన అనేకమైనటువంటి జోల పాటలు, కీర్తనలో ఉయ్యాల పాటలు, తలుపుల దగ్గర పాటలు, మేలుకొలుపు పాటలు, తుమ్మెద పాటలు, మంగళహారతి పాటలు మనకు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి అన్నమయ్య రాసినటువంటి పాటలలో ఒక్కటి పాడే ప్రయత్నం చేస్తాను. అల్లో నేరల్లో పాటలు మనకు కనిపిస్తా ఉంటాయి. దాంట్లో అల్లో నేరల్లో అల్లో నేరల్లో నెయ్యములల్లో నేరల్లో నొయ్యన ఊరెడు వెళ్ళో అల్లో నేరల్లో అల్లో నేరల్లో పలచని చెమటలు బాహుమూలముల చెలమలలో నా చెలువములే పలచని చెమటలు బాహుమూలముల చెమటలలో నా చెలువములే తలతల మను ముత్యపు చెరంగులు తలతల మను ముత్యపు చెరంగుల సుదతి ములిపెటి దుప్పెల్లో అల్లో నేరల్లో అల్లో నేరల్లో అని మనకి అల్లో నేరెళ్ళ పాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత మనకి అనేక రకాలైనటువంటి పాటలు ఉన్నాయి. కానీ సువి పాటలలో సువ్వి రామచంద్ర సువ్వి సువ్వి రామ భద్ర సువ్వి సువ్వి రామాభిరామ సువ్విలాలి, ఇట్లానే చెలియ రావే చేడ రావే చిన్ని రావే పొన్న రావే వెలది రావే కొట్నమూలు వేగదంచను
ఇట్లా కొట్నంల పాటలు కూడా మనకి ఈ అన్నమాచార్యుడు రాసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అనేక మంగళహారతి పాటలు కూడా మనకి అన్నమాచార్యుల వారి కనిపిస్తూ ఉంటాయి. 32 వేల సంకీర్తనల్లో అన్నమయ్య కీర్తనలు వినని తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు అంటే అది అతిశయోక్తి కాదు. తర్వాత తాళ్ళపాక కవులలో పెద్ద తిరుమలాచార్యుడు, చిన్న తిరుమలాచార్యుడు, తిరువెంగళనాథుడు అంటే చిన్నన్న, తాళ్ళపాక తిమ్మక్క, వీళ్ళందరూ కూడా దేశీ సాహిత్య సేవ చేసిన వారుగానే మనకు కనిపిస్తారు. తిమ్మక్క రాసినటువంటి సుభద్రా కళ్యాణం అనేక దేశీయ ఆచారాలని మనకి మంజరి ద్విపదలో తెలుస్తుంది. వస్తువు ఒక్కటి మార్గం నుంచి తీసుకున్నప్పటికీ, రామాయణం నుంచి తీసుకున్నప్పటికీ, ఇక్కడ భారతం నుంచి తీసుకున్నప్పటికీ దాంట్లో చెప్పినటువంటి ఆచారాలు, పెళ్లిల్లో వాడుతున్నటువంటి ఆచారాలన్నీ కూడా తెలుగు వారివి, దేశీయమైనవిగా మనకి ఇక్కడ కనిపిస్తాయి. తర్వాత తాళ్ళపాక అన్నమయ్య కుమారుడు పెద్ద తిరుమలాచార్యుడు వెంకటేశ్వర వచనాల్ని, శృంగార దండకాన్ని, వెంకటేశ నీతి శతకాన్ని, వెంకటేశ్వర ఉదాహరణాన్ని రచించడం జరిగింది. ఇతడు కీర్తనలలో కూడా చమత్కారాలు చూపాడు. అనుచురావణ సేనలటు భ్రమయించుగా పీగే ఇనకుల చంద్ర వేడిదిగో నీ మహిమ దశరథ తనయ కదశితి కక కావవలే. అంటే ఆ రాక్షసులు భయపడడం దద అనేటువంటిది తన యొక్క రచనలో కూడా తెలిసే విధంగా చమత్కారవంతంగా కీర్తనలు రాసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. తర్వాత ఇదే తాళ్ళపాక కవుల కాలంలో పిడపర్తి సోమన ప్రభులింగ లీల అనేటువంటి ద్విపదం రాశాడు. దీంట్లో అల్లమ ప్రభు యొక్క లీలలు వర్ణించడం జరిగింది. ఇది కూడా శైవ కవి సంబంధమైనటువంటి రచన. తర్వాత పిడపర్తి బసవన, ప్రోలుగంటి చెన్నశౌరి, మాడయ్య కవి, తాళ్ళపాక చిన్న తిరుమలాచార్యుడు, తాళ్ళపాక చిన్నన్న, తాళ్ళపాక శ్రీనివాసాచార్యులు, నాదెండ్ల గోపమంత్రి, శంకర కవి, భద్రకవి, భద్రలింగ కవి, తర్వాత దోనూరి కోనేరు కవి, మారేపల్లి వెంకటయోగి, మమ్మడి మల్లన్న, చెదలవాడ మల్లన్న, యోగానంద అవధూత, ఢిల్లీ వెంకట కవి మొదలైనటువంటి వాళ్ళు ద్విపద కావ్యాలు ఈ కాలంలో రాసినట్లుగా మనకి కనిపిస్తా ఉంది. ఇందులో తాళ్ళపాక తిరువెంగళనాథుడు అంటే చిన్నన్న పరమయోగి విలాసము, అన్నమాచార్య చరిత్ర, ఈ 2 రచనలు చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. పాల్కురికి సోమనలాగా ఇతను కూడా దేశీయమైనటువంటి భాషలో, దేశీయమైనటువంటి ఛందస్సులో, దేశీయమైనటువంటి వస్తువుతో రచనలు చేశాడు. సోమన శైవ భక్తి సంబంధమైనటువంటి శైవ భక్తుల కథలను రాస్తే, చిన్నన్న వైష్ణవ భక్తుల చరిత్రల్ని మనకి ఈ పరమయోగి విలాసంలో రాసినట్లుగా కనిపిస్తూ ఉంటది. అట్లనే అన్నమాచార్యుడు ఆయన యొక్క చరిత్రను కూడా రాయడం మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటది. తర్వాత రాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవుల్లో ఒకటిగా కీర్తించబడినటువంటి కందుకూరి రుద్రకవి సుగ్రీవ విజయం అనే యక్షగానాన్ని రాసి ఈ యక్షగాన ప్రక్రియకు ఆద్యుడిగా నిలిచాడు. తర్వాత తరం మొత్తం యక్షగాన యుగంగా మారినటువంటి స్థితి మనకు కనిపిస్తూ ఉంటది. ఈ యక్షగానంలో దేశీ సాహిత్య ప్రక్రియలైనటువంటి ఏలలు, దరువులు, ద్విపదలు అన్నీ కలిసి ఉంటాయి. తర్వాత సదానంద యోగి, సిద్ధరామ కవి అనేటువంటి వాళ్ళు ఈ కాలంలో తేటగీతిలో శతకాలు రాసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. మార్గ కవిత్వ ప్రభావంతో ఆస్థాన సాహిత్య దృష్టితో తెలుగు సాహిత్యంలో ప్రబంధ యుగాన్ని స్వర్ణయుగంగా చెబుతాం. అది ఆ సాహిత్య దృష్టితో చూసినప్పుడు సబబుగా కూడా ఉంటుంది. అయితే అదే కాలంలో తాళ్ళపాక కవుల దేశీ సాహిత్యము, దేశీ కవిత్వం కూడా చేరవలసినంత ఎత్తుకు చేరింది. ప్రబంధ పద్యం ప్రౌఢంగా, అలంకారికంగా, సర్వాంగ సుందరంగా ఉన్నట్లే దేశీ కవిత్వంలోని పదాలు, ద్విపదలు, కీర్తనలు ప్రౌఢతను, అలంకారికతను, సౌందర్యాన్ని సంతరించుకున్నాయి. కాబట్టి సమాంతరంగా దేశీ సాహిత్యంలో స్వర్ణయుగం ఆ కాలంలోనే కనిపిస్తుంది. కాబట్టి ప్రబంధ యుగానంతర మార్గ కవిత నిలదొక్కుకోవడంలో పడిన శ్రమ దేశీ కవితకు కలగలేదు అని చెప్పేసి మన చక్రవర్తి సారే రాసినటువంటి వ్యాసంలో కనిపిస్తుంది. ఆ దృష్ట్యా దేశీ కవిత్వోద్యమం దక్షిణాంధ్ర యుగంలో మరింత విస్తృతం అయ్యింది.
అప్పటి వరకు ఆస్థానేతర సాహిత్యంగా ఉన్నటువంటి దేశీ కవిత ఆస్థాన సాహిత్యంగా పరిణామం చెందడం అనేటువంటిది ఒక చారిత్రక ఘట్టంగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. దక్షిణాంధ్ర యుగం దేశీ కవిత్వానికి పట్టం కట్టింది. శతకము, యక్షగానము, దండకాలు, వచనాలు, గేయాలు, దక్షిణాంధ్ర యుగ సాహిత్యము ఇవన్నీ ఆ యుగ సాహిత్యాన్ని ఏలినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ దక్షిణాత్య కవులందరూ విలాస జీవనం గడిపారని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఈ రఘునాథ నాయకుడు గజేంద్ర మోక్షము, రుక్మిణి కళ్యాణం అనేటువంటి యక్షగానాలను రాసిండు. నలచరిత్ర అనే ద్విపద కావ్యాన్ని రామాంకితంగా రాశాడు. ఇతడు కవి, కృతి భర్తగానే కాకుండా కృతికర్తగా కూడా మనకు రఘునాథ నాయకుడు కనిపిస్తూ ఉంటాడు. తర్వాత ఇతని కాలంలోనే కవి చౌడప్ప రఘునాథ నాయకుని ఆస్థానానికి వచ్చి అతని వైభవాన్ని వర్ణించాడని చెప్తారు. ఈ కవి చౌడప్ప కంద పద్యాలలో దాదాపు 200 పద్యాల్లో శతకాన్ని రాసినట్లుగా, ఇది ఆత్మబోధకమైనటువంటి వీటిలో హాస్యంతో పాటు అశ్లీలత కూడా కొంతవరకు ఉన్నది అని చెప్పేసి చెప్తారు. ఈ కాలంలోనే నుగుతూరు ముమ్మడి తిమ్మభూపతి, నారాయణ తీర్థులు అనేటువంటి వాళ్ళు యక్షగానాలు రాశారు. విజయరాఘవుడు కూడా ఇతను కూడా కావ్యకర్త, కావ్యభర్తగా మనకి సాహిత్య చరిత్రలో కనిపిస్తాడు. అనేక మంది కవులను, కవయిత్రులను ఇతడు పోషించినట్లుగా తెలుస్తుంది. ఇతడు అనేక నాటకాలు, ద్విపద కావ్యాలు, యక్షగానాలు, దరువులు, భ్రమర గీతాలు, ఏలలు, వేడుకోళ్ళు మొదలైనటువంటి దేశీ రచనలు చేసినట్లుగా మనకి తెలుస్తూ ఉంటుంది. ఇతని రచనలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఇతని ఆస్థానంలో ఉన్నటువంటి పసుపులేటి రంగాజమ్మ విద్వత్ కవయిత్రి మన్నారు దాస విలాసంను రచించి కనకాభిషేక గౌరవాన్ని కూడా పొందింది. కామరాసు వెంకటపతి సోమయాజి, కోనేటి దీక్షితుడు ఇద్దరు కవులు కూడా విజయరాఘవుని జీవిత చరిత్రల్ని కొన్ని జీవిత చరిత్రలో కొన్ని భాగాలని యక్షగానాలుగా రాసి అతని యొక్క అభిమానాన్ని చూరగొన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఈ కాలంలో వచ్చినటువంటి క్షేత్రయ్య పద సాహిత్యము రాజాశ్రయ గౌరవాన్ని పొందింది. 1000 శృంగార కీర్తనలను ఇతడు రాశాడు. 4000 పదాలు ఈయన రాస్తే 380 మాత్రమే లభిస్తున్నాయి మనకి. తర్వాత మన్నారు దేవుడు విజయరాఘవుని కొడుకు, రఘునాథ నాయకుని మనుమడు. ఈయన కూడా హేమాబ్జ నాయక స్వయంవరం అనేటువంటి యక్షగానాన్ని రాసినట్లుగా తెలుస్తుంది. పురుషోత్తమ దీక్షితులు, అయ్యలరాజు నారాయణ కవి మొదలైనటువంటి వారు ఈ కాలంలో ద్విపద కావ్యాలు రాస్తే, రాజాశ్రయం కోరకుండా నారాయణ తీర్థులు, పల్లవి గోపాలయ్య, సభాపతయ్య అనేటువంటి వాళ్ళు అనేక రకాలైనటువంటి కృతులు పాడినట్లుగా మనకి తెలుస్తుంది. దేశీయ గీతాలైనటువంటి కూనలమ్మ పదాలు, పోలేరమ్మ పాటలు, చెంచెత పాటలు, జక్కిని దరువులు సందర్భవశంగా నాటకాలలో కనిపించేవి దేశీయ సంగీతానికి, సాహిత్యానికి ఈ యుగంలో చాలా ఆదరణ లభించింది. కాకునూరి అప్పకవియంతో పాటు ద్విపద, ఉదాహరణ, యక్షగానాలు రాసినట్లుగా మనకు తెలుస్తుంది. ఆతుకూరి తిమ్మయ్య ద్విపద భారతాన్ని రచించాడు. ఈ 17వ శతాబ్దిలో తెలంగాణ ప్రాంతం నుంచి కూడా దేశీయ కవిత్వ చైతన్యము అనేక రకాలుగా వచ్చింది. ముఖ్యంగా కంచర్ల గోపన్న రామదాసుగా మనందరికీ సుపరిచితులు. అన్నమయ్య ద్వారా ప్రచలితమైనటువంటి కీర్తనలని అనుసరించిన నిబద్ధ దేశీని ప్రజలకు మరింత చేరువ చేశాడు. అంటే భజన సంప్రదాయాన్ని, సామూహిక గాన పద్ధతిని తెలుగు కీర్తనలకు అందించినటువంటి వాడు రామదాసు. అట్లానే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా జానపద రచనా రీతిని, తాత్వికతను అద్దాడు. తాను పాడినవి తత్వాలుగా ప్రసిద్ధి చెందాయి. సామాన్య ప్రజల్లో కాలజ్ఞానంతో చొచ్చుకొని వెళ్ళినటువంటి వాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మొక్కితే బ్రతక నేర్చేరు అని ఇట్లా సులభమైనటువంటి భాషలో అందరికి అనుకూలమైన చెప్పలేదంటనకపోయ్యరు చేరి మొక్కితే బతక నేర్చెరు తప్పదిదుగో గురుని వాక్యము తప్పుతోవల పోవు వారిని
చప్పరించడి మింగు శక్తులు చెప్పలేదంటనకపోయేరు. నరులార గురుని చేరి మ్రొక్కితే బతక నేర్చేరు అని అతి సులభమైనటువంటి రాగంతోని సులభమైనటువంటి పదాలను కూడా వాడుతూ మనకి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి తత్వగీతాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత నాయకరాజుల తర్వాత వచ్చినటువంటి మహారాష్ట్ర రాజు విద్వత్ కవి అయినటువంటి షహాజీ కూడా 20కి పైగా రచనలు చేసినట్లుగా కనిపిస్తుంది. గిరిరాజ కవి షహాజీ ఆస్థానంలో ఉండి అనేక రచనలు చేసినట్లుగా కనిపిస్తుంది. తర్వాత కంఠీరవరాజు, బాలసరస్వతి, అక్కనామాత్యుడు, సోమన్న, గోగులపాటి కూర్మనాథ కవి, కూచిమంచి తిమ్మకవి, ఆడిదము సూరకవి, తిరుమల కవి, నుడురుపతి వెంకన్న మొదలైనటువంటి వాళ్ళు 18వ శతాబ్దంలో దేశీ సాహిత్యాన్ని పరిపుష్టం చేయడం కోసం అనేక రచనలు చేసినట్లుగా మనకు సాహిత్య చరిత్ర ఆధారంగా తెలుస్తూ ఉంది. 19వ శతాబ్దంలో త్యాగరాజు నాద బ్రహ్మగా మనకి గాన విద్యా చక్రవర్తిగా అనేక కీర్తనలు రాసి దేశీ సాహిత్యంలో తనదైనటువంటి ముద్ర వేశాడు. త్యాగరాజ కృతులలో పాటు ప్రహ్లాద విజయము, నౌకా చరిత్ర అనే 2 యక్షగానాలను కూడా ఇతను రాశారు. మనం పవమానాసుతుడు బట్టు పాదారా విందములకు నీ నామ రూపములకు నిత్య జయ మంగళం అని ప్రతి హరికథ తర్వాత పాడేటువంటి మంగళహారతి గీతం కూడా త్యాగరాజ కృతమే అని చెప్పేసి మనందరికీ తెలుసు. ఇట్లా సర్వసామాన్యమైనటువంటి భాషలో అందరికీ వచ్చేటువంటి పాటల్ని త్యాగరాజు అందించి దేశీ సాహిత్యంలో ఒక పేరును నిలుపుకున్నాడని భావించవచ్చు. తర్వాత తంజావూరును పరిపాలించినటువంటి చివరి రాజు శివాజీ, ఈయన కూడా అనేక రచనలు చేశాడు. కాసుల పురుషోత్తమ కవి రాసినటువంటి ఆంధ్రనాయక శతకము చాలా సుప్రసిద్ధమైనటువంటి సీసపద్యాలతో కూడినటువంటి శతకము. తర్వాత మండపాక పార్వతీశ్వర కవి శతాధిక గ్రంథకర్తగా ఈ కాలంలో మనకు కనిపిస్తాడు. తర్వాత 19వ శతాబ్దపు తొలి అడుగు వరకు దేశీ కవిత్వోద్యమం ద్విపద, రగడ, ఉదాహరణ, పద సాహిత్యం, వచనాల వంటి అనేక మార్గాల్లో ప్రక్రియాపరంగా పయనించింది. భాషలలో తొలినాళ్లలో జాను తెలుగును, తర్వాతి రోజుల్లో తెలుగు నుడికారపు సొంపును దేశీ నింపుకుంది. ఛందస్సులో ద్విపద, మంజరి ద్విపదలు రాజ్యమేలాయి. సీసం, ఆటవెల్ది, తేటగీతి, కందం వంటి దేశీ ఛందస్సులు దేశీ కవిత్వ చైతన్యంలో తమ పాత్రను నిర్వహించాయి. ప్రాచీన సాహిత్యంలో పల్నాటి వీరచరిత్ర, సుభద్రా కళ్యాణం, ఉదాహరణ వాంగ్మయం, యక్షగానం, దండకం, పదకవిత, కీర్తనలు, కృతులు, తాత్విక గేయాలు, కాలజ్ఞాన తత్వాల రూపంలో సాగిన గేయ ద్విపద ప్రస్థానం ఒకవైపు నిబద్ధ దేశీని నిర్వహించింది, మరొకవైపు జానపద గేయాలు, హరికథలు, బుర్రకథలు, నాటకాల్లో పాటలు అనిబద్ధ దేశీని కూడా ప్రచారం చేశాయి. ఇక ఆధునిక యుగంలో అడుగుపెడుతున్నటువంటి కాలంలో రాజులు, రాజ్యాలు, సంస్థానాలు మెల్లగా తన ఉనికిని కోల్పోతున్నటువంటి సందర్భంలో గిడుగు రామమూర్తి పంతులు వ్యవహారిక భాషావాదం తీసుకొచ్చినటువంటి చైతన్యంతో నోటి తెలుగుకు ప్రాధాన్యం పెరిగింది. సాంఘిక దురాచారాలను, సమస్యలను గేయ శైలిలో చెప్పడం గురజాడ అప్పారావు ప్రారంభించారు. ఇది ఆధునిక యుగంలో దేశీ కవితకు నాంది వాక్యమైంది. గుత్తునా ముత్యాల సరములు కూర్చుకొని తేటైన మాటల కొత్త పాతల మేలు కలయిక అని చెప్పేసి ముత్యాల సరాలను ఇతను సృష్టించి సాహిత్యానికి కొత్త బాట వేసినట్లుగా మనకు తెలుస్తుంది. మానవ సమాజానికి అందించినటువంటి నూతన సందేశాన్ని గేయమే ప్రజల మధ్యకు తీసుకువెళ్ళగలిగిందన్న విశ్వాసంతో సంస్కరణ దృష్టితో గురజాడ అప్పారావు ఈ గేయాలను రచించాడు. రగడల్లో, యక్షగానాల్లో, జానపద గీతాల్లో ఈ ముత్యాల సరాల యొక్క నడక కనిపించినప్పటికీ ఈ ముత్యాల సరం కొత్త ప్రక్రియలో మళ్ళీ పునరుత్తేజం పొందింది. ఏమండి అన్న మన టైం అవుతుంది, ముగింపు రండి. ముగింపు ఒక 5 నిమిషాలు. భావ కవిత్వ కాలంలో గేయ సాహిత్యం విస్తృతంగా వచ్చింది. గేయాలను కథాత్మకంగా వ్రాయడంలో భావకవిత్వం కనిపిస్తుంది. భావకవిత్వంలో విశ్వనాథ సత్యనారాయణ రాసినటువంటి కోకిలమ్మ పెళ్లి, కిన్నెరసాని పాటలు, బసవరాజు అప్పారావు రాసినటువంటి ఆధునికుల్లో మొదటి కవిగా గుర్తింపు పొందాడు. తర్వాత నండూరి సుబ్బారావు ఎంకి పాటలు, దీంట్లో ఉన్నది మొత్తం కూడా దేశీయ జీవన ప్రతిబింబంగా మనకు కనిపిస్తుంది. రాయప్రోలు సుబ్బారావు
మార్గ కవిత్వ అభిమాని, కవిగా అనేక రచనలు చేసినప్పటికీ ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిడుపరా నీ జాతి నిండు గౌరవము అని చెప్పేసి శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై పరలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా అంటూ దేశభక్తియుతమైనటువంటి గీతాలను రాసి దేశీ కవితకి తన వంతు సేవ చేసినట్లుగా మనం భావించవచ్చు. తర్వాత రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ పెనుగొండ పాట, కవికొండల వెంకట్రావు, అడవి బాపిరాజు అనేక జానపదాలను రాశారు. జాతీయోద్యమంలో ఈ గేయం నిర్వహించినటువంటి పాత్ర చాలా గొప్పది. గరిమెల్ల సత్యనారాయణ, రాయప్రోలు సుబ్బారావు, బసవరాజు అప్పారావు, దామరాజు పుండరీకాక్షుడు రచించినటువంటి గేయాలు, గాంధీపై వచ్చినటువంటి భజనలు, జాతీయోద్యమ గీతాల్లో సమకాలీనమైనటువంటి అనేక పరిస్థితులు మనకు అర్థం పడతాయి. తర్వాత భారత జాతీయోద్యమంలో భాగంగా ఆంధ్రోద్యమం కూడా వచ్చింది. దాంట్లో తెలుగువారి అభిమానాన్ని చాటుతూ చావలేదు చావలేదు ఆంధ్రుల మహోజ్వల చరిత్ర అని రాయప్రోలు సుబ్బారావు ఎలుగెత్తి చాటితే, వేములపల్లి కృష్ణ చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా అంటూ, పులుల శివయ్య పలనాడు వెలలేని మాగానిరా అంటూ, శంకరంబాడి సుందరాచారి మా తెలుగు తల్లికి మల్లెపూదండ అంటూ ఉద్యమ చైతన్యాన్ని ముందుకు తీసుకొచ్చారు రాయప్రోలు సుబ్బారావు. తర్వాత తెలంగాణ రైతాంగ పోరాటం విషయంలో సాయుధ పోరాటం కేంద్రంగా చేసుకుంటూ వచ్చినటువంటి ప్రజా సాహిత్యం దేశీ కవిత్వానికి ఆవిష్కరించింది దాశరథి కృష్ణమాచార్యులు. అటు పద్యం ఇటు గేయం రెండింటిలోనూ సమానంగా చేసి, కోటిన్నర నోటి వెంట పాటలుగా మాటలుగా దిగిపొమ్మని ఎలుగెత్తి చాటినట్లుగా తెలుస్తుంది. దాశరథి, కాళోజీ, సోమసుందర్, ఆరుద్ర వంటి వాళ్ళు అనేక గేయాలను రచించారు. ఈ పోరాటంలో ప్రజా కవులుగా యాదగిరి, తిరునగరి రామాంజనేయులు, సుద్దాల హనుమంతు, అలవాల మాచయ్య, ఆవుల పిచ్చయ్య, బి గంగారాం, సిహెచ్ అప్పన్న, సర్వదేవ భట్ల నరసింహమూర్తి, పెండ్యాల వెంకటేశ్వరరావు వంటి వాళ్ళు పాటల ద్వారా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లారు. చుట్టుముట్టు సూర్యపేట, నట నడుమ నల్లగొండ, దాని పక్కన హైదరాబాదు, దాని పక్కన గోలుకొండ కిల్లా కింద నీ గోరీ కడతం కొడుకో నైజాము సర్కరోడా అని చెప్పేసి యాదగిరి ఇట్లాంటి వాళ్ళు రాసిండ్రు. తర్వాత సుద్దాల హనుమంతు రాసిండ్రు. పిల్లలకు సంబంధించినటువంటి పాట, అప్పటి ఉన్నటువంటి ఆకలిని జయించడానికి రాసినటువంటి పాట, శ్రమ దోపిడికి సంబంధించినటువంటి పాటలు మనకి ఈ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ సాహిత్యం రూపంలో కనిపిస్తాయి. అభ్యుదయ కవిత్వ యుగంలో తొలి రోజుల్లో వచ్చినటువంటి గేయాలకు ఆకలి దరిద్రాన్ని గురించి చెప్తూ ప్రజలను చైతన్యపరచడమే దాని యొక్క లక్ష్యంగా ఉంది. కవిత్వంలో ఆవేశాన్ని, ఉత్సాహాన్ని, సామాజిక స్పృహను, క్రోధాన్ని అభ్యుదయ గేయం పలికించింది. శ్రీశ్రీ రాసిన గేయ రూప వచనము, వచన కవిత్వాన్ని తొలినాళ్లలో ఆయన గేయంలా రాసినట్లు మనం గుర్తించవచ్చు. శ్రీశ్రీ, నారాయణ బాబు, పట్టాభి మొదలైనటువంటి వాళ్ళు అభ్యుదయ యుగారంభం చేశారు. నవ్య కవులుగా ఉన్నటువంటి వెంకట పార్వతీశ కవులు భావ సంకీర్తనలు రాశారు. నండూరి సుబ్బారావు ఎంకిపాటలు దేశీ సాహిత్యంలో సంచలనాన్ని సృష్టించాయి. నాయని సుబ్బారావు గారి గీతాలు. తర్వాత నవ్య కవుల్లో దేవులపల్లి కృష్ణశాస్త్రి చిరస్మరణీయుడిగా ఉంటాడు. భావ కవిత్వానికి ఆయన ప్రతినిధిగా ఉంటాడు. అతి నవ్యతలో కూడా దేశీ భావాలు పొడుచూపినవి. శ్రీశ్రీ, నారాయణ బాబు, పట్టాభి ఈ అతి నవ్యతలో అధివాస్తవికత, ప్రతీకవాదము, సెక్స్ మరియు వచన గేయము, అరాజకవాదము, నిరాశావాదము, వైచిత్రీ ప్రియత్వం ఇట్లాంటి లక్షణాలతోని వీళ్ళు అతి నవ్య కవిత్వాన్ని సృష్టించినట్లుగా మనకు కనిపిస్తుంది. విప్లవ సాహిత్యానికి సంబంధించినటువంటి పాటని ముందుకెళ్లారు. తర్వాత దళితవాద సాహిత్యం ఆవిర్భావంతో దేశీయతకు నూతనమైనటువంటి ఆవిష్కరణ దొరికిందిగా మనం చెప్పవచ్చు. కొద్దిసేపట్లో నేను ముగిస్తా. ఆధునికానికి వచ్చిన ఒక 5 నిమిషాల సమయం ఇవ్వాలి సోదరా. చాలా సమయం అయింది ఇప్పటికి. 5 నిమిషాల్లో పూర్తి చేసేస్తా. తర్వాత తెలంగాణ విషయానికి వచ్చేస్తే స్త్రీ దళిత సాహిత్య వాతావరణాలు సాహిత్యాల్లో మనకి మేలుమలుపుగా అస్తిత్వ చైతన్యాన్ని గాఢం చేశాయి. దీనికి కొనసాగింపుగా ప్రాంతీయ అస్తిత్వవాదం కూడా వచ్చింది. తెలంగాణ భాష దీంట్లో భాగమైంది. తర్వాత పంచరెడ్డి లక్ష్మణ్ ఇసిత్రం, భాను
ఊరొల్లం, టి కృష్ణమూర్తి తొక్కుడు బండ, ఎన్ గోపి తంగెడు పూలు, చుట్టకుదురు, ఆచార్య వంగరి త్రివేణి గారి బటువు, భవంతి, భరంతి, అరుగు, సోదరుడు అట్టెం దత్తయ్య గారి కల్లం, మోకు, వాము ఇట్లాంటి పేర్లు కూడా దేశీ పదాలని సాహిత్య గ్రంథాలకు పెట్టడం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంప్రదాయాన్నిగా మనం గుర్తించవచ్చు. తర్వాత ఈ తెలంగాణ పోరాటానికి సంబంధించి తెలంగాణ అస్తిత్వాన్ని గురించి గూడ అంజయ్య, గోరేటి వెంకన్న, అందెశ్రీ ఇట్లాంటి వాళ్ళు అనేక గీతాలు రాసినారు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్న వాడు అంటూ అందెశ్రీ కొన్ని భావాలు, అతని రచనల్లో సంస్కృత పదాలు ఉన్నప్పటికీ అది దేశీయమైనటువంటి భావాల్ని వెలిబుచ్చుతుంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. తర్వాత గద్దరు, గూడ అంజయ్య వీళ్ళందరూ కూడా విప్లవ బాణిలో రాస్తే, గోరేటి వెంకన్న పాటలు బైరాగుల తత్వాల్లో, యక్షగానాల రీతుల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. నందిని సిద్ధారెడ్డి గారు, దేశపతి శ్రీనివాస్ గారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అనేక పాటల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతొలగించి చైతన్యపరిచిండ్రు. తర్వాత పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల అంటూ గోరేటి వెంకన్న పల్లె దాన్ని ప్రపంచీకరణ ఏ విధంగా పల్లెను దోచుకుంటుంది అనేటువంటి విషయాన్ని మనకి దేశీ సాహిత్యంలో చెప్పారు. తెలంగాణ గేయ సాహిత్యానికి నందిని సిద్ధారెడ్డి గారి నాగేటి శాలల్లో నా తెలంగాణ, తర్వాత దరువు ఎల్లన్న యొక్క వీరులారా వందనం, గిద్ద రామ్ నర్సయ్య గారి పైలం సంతోషు, వరంగల్ శంకర్, అభినయ శ్రీనివాస్, మిట్టపల్లి సురేందర్, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా అనే పాట తెలంగాణ ఉద్యమం సమయంలో మనందరి విన్నాం. జయరాజ్ యొక్క వానమ్మ వానమ్మ పాట, ఆడుదాం దప్పుల్లా దరువేరా అంటాం మిత్ర రాసినటువంటి తెలంగాణ గీతం, నేర్నాల కిషోర్ రాసినటువంటి ఎట్లున్నవే నా పల్లె, కోదాడి శ్రీనివాస్ రాసినటువంటి బతుకు తెరువు కోసుకు మాయమ్మ, అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న అమ్మ మాయమ్మ ఇట్లాంటి పాటలు మనకి తెలంగాణ సాహిత్యంలో తెలంగాణ అస్తిత్వ పోరాటంలో కనిపిస్తూ ఉంటాయి. తెలుగులో దేశీయ కవిత్వోద్యమం ప్రాచీన సాహిత్యంలో నన్నెచోడు పద్ధతిలో, పాల్కురికి సోమన పద్ధతిలో వికసించినట్లే ఆధునిక యుగంలోనూ కూడా కనిపిస్తుంది. ఆ తర్వాత గురజాడ అప్పారావు గీతాల ద్వారా తీసుకుంటూ మన యొక్క దేశీ సాహిత్యము, అస్తిత్వ పోరాటము, తర్వాత పేదరికము, తర్వాత మన యొక్క బాధలని, మన యొక్క భావాలని పంచుకునే విధంగా దేశీ సాహిత్యంలో అనేకమైనటువంటి రచనలు, ముఖ్యంగా ఆధునిక కాలంలో గేయ పద్ధతిలో వచ్చినాయి. వీటన్నింటినీ కనుక మనం అధ్యయనం చేసినట్లయితే దేశీ సాహిత్యం యొక్క ప్రస్థానము మనకి ఇంకా మరింతగా అర్థమవుతుంది అని తెలుపుతూ, వీటిలో ఏమైనా సవరణలు ఉంటే పెద్దలందరూ కూడా సూచిస్తారని ఆశిస్తూ, ఇంకో వారం సమయం దొరుకుతుంది అని అనుకున్న, వారం తగ్గింది కాబట్టి కొంచెం ప్రిపరేషన్లో కొంచెం లోపం కూడా కనిపిస్తుంది నాకు. పెద్దలు మన్నించి సవరణలు చెప్తారని కోరుతూ, ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి మూసీ సాహిత్య ధారకి, ఆత్మీయులైన మిత్రుడు దత్తయ్యకి, ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలన్న. విస్తృతమైనటువంటి ఉపన్యాసం 70 నిమిషాల వరకు సాగింది. చాలా సమాచారయుక్తంగా దేశీ మార్గల మధ్య భేదాల దగ్గర నుంచి మొదలుకొని నిర్వచనాలు కావచ్చు, విభాగాలు కావచ్చు, యుగాల వారిగా, కొన్ని ప్రక్రియల వారిగా, అంటే కవిత్వము, కీర్తన, యక్షగానము, మాత్ర ఛందస్సు ఇట్లాంటి కొన్ని ప్రక్రియల వారిగా అనేక రకమైనటువంటి ఉదాహరణలతో పరిచయం చేసిన మీ ప్రసంగం చాలా వినసొంపుగా ఉంది, సమాచారయుక్తంగా ఉంది. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీ ప్రసంగం మీద మన లక్ష్మణ చక్రవర్తి సార్ ఈనాటి ఆత్మీయ అతిథి గారు ప్రసంగిస్తారు. స్వాగతం, నమస్కారం. నమస్తే, ధన్యవాదాలు మిత్రమా. ఇంతకుముందే దత్తయ్య గారు అన్నట్టు చాలా ప్రధాన విషయాల్ని వదిలిపెట్టకుండా, సమాచారాన్ని వదిలిపెట్టకుండా చాలా మౌలికమైనటువంటి విషయాలతో కొంత మూల గ్రంథాల ప్రస్తావన కూడా చేస్తూ, అంటే నిడదవోలు వెంకట్రావు గారు కానీ, ఆర్విఎస్ సుందరం కానీ, కోరాడ రామకృష్ణయ్య గారు కానీ, వాళ్ళని జాగ్రత్తగా చదివితే కానీ మార్గదేశికి సంబంధించిన స్పష్టత మనకి ఇంకా రాదు అనేటటువంటి
అభిప్రాయం కూడా దాని ద్వారా తెలుస్తుంది మనకి. ఆ రూపంలో వాటి జ్ఞానాన్ని కూడా కలిగిస్తూ మీరు చెప్పినటువంటి విషయాలు చాలా మౌలికంగా ఉన్నాయి. అయితే 12 సంవత్సరాలు 13 సంవత్సరాల కింద దేశీ కవిత్వోద్యమం అని నేను రాసిన వ్యాసానికి అనేక రకాలైనటువంటి అనుమానాలు, అనేక రకాలైన దాటవేతలు ఇప్పుడు నేను చేయవలసిన అవసరం నాకు కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు నేను ఆ రోజు రాసినట్టుగా భాషపరంగా, వస్తువు పరంగా, ఛందస్సు పరంగా, ఇతివృత్తం పరంగా దేశీని విభజించాలి, దేశీ కవిత్వోద్యమాన్ని చెప్పాలి అన్న భావనకి నేను దూరంగా ఉన్నాను. ఇవాళ ఆ స్పష్టత నాకు వచ్చింది. ఇక్కడ దేశీ అన్న ఒకానొక మాటని మనం రూపపరంగా నిర్వచించుకోవాలా, భాషపరంగా నిర్వచించుకోవాలా, వస్తువు పరంగా నిర్వచించుకోవాలా, ఇది మనం తేల్చుకోవలసిన విషయం. నేను వస్తువు పరంగా, భాష పరంగా అని చెప్పను, రూపపరంగా మాత్రమే దీన్ని గుర్తించాలి అని చెప్తాను. అప్పటికి ఆ 20, 12, 13 సంవత్సరాల క్రింద కాలానికి ఇప్పటికీ దాని విధానంలో మనం గమనించవలసిన విషయం ఏమిటి అనంటే, ఇప్పుడు ఇది ఒకటి రూపపరంగా అనే అంటున్నాను. సో రూపము అనేసరికి ఏమవుతుంది, ప్రక్రియ అన్నది ఒక ప్రధానమైన విషయం అవుతుంది. మనం ద్విపద కావ్యం అనటాన్ని ప్రక్రియాపరంగానే మనం చెప్పుకుంటున్నాం. ఇవన్నీ గమనించినప్పుడు అటు పాట కావచ్చు, ఇటు గేయం కావచ్చు, ఇటు సంకీర్తన కావచ్చు, ఉదాహరణ కావచ్చు, శతకం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రక్రియాపరంలో రూపపరమైనటువంటి విభజన ఆధారంగా మనం చేస్తున్నాం, పద్యమే కాని. కాబట్టి రూపపరంగానే మనం దేశీని నిర్వచించుకోవాలి అన్నది నాకు ఇటీవలి కాలంలో ఇవాళ ఉపన్యాసం వింటున్నప్పుడు, లేదా నన్ను ఈ అంశం మీద మాట్లాడాలి అన్నప్పుడు నాకు మరింత స్పష్టత వచ్చిన విషయం ఇది. ఒకటి, ఎందుకు మీరు వస్తువు పరంగా వద్దంటున్నారు, భాషపరంగా వద్దంటున్నారు అనంటే, వస్తువు పరంగా రామాయణం మనం ద్విపదలో రాస్తే దేశీ అందామా, యక్షగానంలో చెప్తే దేశీ అందామా అంటే, దాన్ని బట్టి నేనేం చెప్పదలుచుకున్న జవాబు అంటే, మనం రూపపరంగా నిర్ణయించుకుంటే అతను ఎక్కడి నుంచన్నా వస్తువు తెచ్చుకొని, మహాభారతాన్ని తెచ్చుకున్నా, రామాయణాన్ని తెచ్చుకున్నా, భాగవతాన్ని తెచ్చుకున్నా కూడా, ఇది మొట్టమొదటగా నేను చెప్పదలుచుకున్న విషయం. ఇక రెండవ విషయం, అసలు తెలుగు సాహిత్యంలో దేశీ సాహిత్యం తప్ప మార్గ సాహిత్యం ఉందా, ఇది రెండవ అంశం. ఇవాళటి మార్గ సాహిత్యం లేదు. ఏం సార్ మీరు అలా అట్లా మాట్లాడుతున్నారు అనంటే, ఇవాళ మనం ఛందస్సు ఉత్పలమాల, చంపకమాల, మరొకటి తెచ్చుకున్నాం. అందులో సంస్కృతంలో అయితే యతిప్రాసలు లేవు. మరి మీరెందుకు యతిప్రాసలు పెట్టుకున్నారు తెలుగు ఛందస్సులో? పెట్టుకున్నారంటే దాన్ని దేశీ చేసేశారు కదా మీరు. అయిపోయింది ఒకటి. రెండవది, మన తెలుగు కవులు ఉత్పలమాల ఎవరు బాగా వాడారు, చంపకమాల ఎవరు బాగా వాడారు అని మనం చర్చించుకున్నామా? ఆటవలది అంటే వేమన అని, కందం అంటే తిక్కన అని, సీసం అంటే తిక్కన, శ్రీనాథుడు, పోతన అని వీళ్ళు ఎట్లా నడిపించారు అని దేశీ పద్యాల మీదనే వాళ్ళ రచనారీతిని చర్చించుకున్నాం. కానీ వృత్త పద్యాల దగ్గర ఎక్కడైనా చర్చించుకున్నామా అన్నది ఒక అంశం. ఇంకా కొంచెం ధైర్యంగా అనవచ్చు అంటే, శాసన కాలానికి యతిప్రాసలు వచ్చేసాయి కదా మన తెలుగు పద్యంలోకి. అంటే మనం అక్కడి నుంచి తెచ్చుకుంటున్న వృత్తం, సంస్కృతం నుంచి తెచ్చుకున్నాం ఆ లక్షణాన్ని అని చెప్తున్నాం తప్ప దాన్ని దేశీ చేసేసాం మనం. కాబట్టి అది ఛందఃపరంగా కూడా
నిర్మాణాన్ని బట్టి అక్కడి నుంచి లక్షణం తెచ్చుకున్నందువల్ల మార్గ అంటున్నాం తప్ప దానికి మనం కల్పించుకున్నవన్నీ కూడా దేశీ లక్షణాలే. యతిప్రాసలు కావచ్చు, మరొకటి కావచ్చు. ఇంకా జాగ్రత్తగా చెప్పాలంటే సంస్కృతంలో ఉన్నటువంటి ఒక శార్దూల పద్యాన్ని చదువుతూ ఉంటే అది జస తతగాలాగానే విరుగుతుంది. కానీ తెలుగు పద్యం దగ్గరికి వచ్చేసరికి అది చతుర్మాత్రా గణంగానో పంచమాత్రా గణంగానో మరో రకంగానో విరుగుతుంది. మనం నుత జల పూరితంబుల ఈ విరుగులోనే నుత జల 4 విరగొడుతున్నాం. మరి గణం ప్రకారం అయితే నా దగ్గర విడగొట్టాలి కదా, అలా చేయట్లేదు కదా. ఈ లక్షణాన్ని చూసినప్పుడు మనం దేశీ అనేటటువంటి ఒకనొక ప్రధానమైనటువంటి విషయాన్నే మనం పెట్టుకొని సాహిత్యం అంతా నడిచింది. ఇది రెండవ అంశం. ఇక దండకం విషయం, దేశీ కవిత్వోద్యమ వ్యాసం రాసేటటువంటి కాలానికి నేను దాంట్లో దండకాన్ని ప్రస్తావించాను. కానీ అది సంస్కృత ఛందస్సుకు సంబంధించినటువంటి లక్షణం దండకం. కానీ తెలుగు దండకానికి సంస్కృతంలో ఉన్న దండకానికి ఒక చిన్న భేదం ఏం కనిపిస్తుంది అంటే కొంచెం వచనాల లాగా నడుస్తుంది తెలుగు దండకం. కొంచెం వచనం టైప్లో సింహగిరి వచనాలు, వెంకటేశ్వర వచనాలు ఇలాంటివి ఉన్నాయి చూసారా, ఈ పద్ధతిలో నడుస్తుంది. కాబట్టి ఈ రకమైనటువంటి ఒకనొక లక్షణం వల్ల అది నేను ఆనాటికి దండకం అని అనుకుంటున్నాను. కానీ ఖచ్చితంగా మీరు వేరు చేసి చూపండి అంటే దండకాన్ని దేశీయ లక్షణంలోకి తీసుకురాకూడదు. ఇది రెండవది. ఇక కవుల ఆధారంగా కొంత మన మిత్రుడు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పోతన, తిక్కన, శ్రీనాథుడు ఈ ప్రస్తావనలన్నీ వచ్చాయి. వీళ్ళందరూ కూడా సుభద్రా కళ్యాణం లాంటిదైనా సరే వీళ్ళందరూ చేసిన పనేమిటి? అసలు రామాయణం, తెలుగులో రామాయణాన్ని ఎంతగా మార్చాలో అంత మార్చేశాం కదా. అసలు రామాయణం ఎక్కడికి తెలుగులో? మూల కథ మాత్రమే రామాయణం. రంగనాథ రామాయణంలో అహల్య ఘట్టం కావచ్చు, గుహుడి ఘట్టం కావచ్చు, శబరి ఘట్టం కావచ్చు, ఇవన్నీ కల్పితాలని మనం అనుకుంటున్నాం కదా. జానపద రామాయణంలో ప్రసిద్ధమైన అన్నాం కదా. కాబట్టి మనం రూపపరంగా మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. అట్లాగే ఛందఃపరంగా చూసినా కూడా, రూపంలో మళ్ళీ ఛందస్సు పరంగా చూసినా కూడా మనం దేశీ లక్షణాలనే అన్వయించుకున్నాము అన్నది ప్రధానమైన కనిపించే విషయం. ఇది దండకానికి సంబంధించి. ఇక ఇంకొక ప్రధానమైన విషయం, శైవం వైష్ణవం తరువాత ద్విపదని పెంచి పోషించినటువంటి మరొక విషయం అచలం. నవనాథ చరిత్ర కావచ్చు, వేమన నాథ సంప్రదాయం కావచ్చు, మరికొన్ని రచనల్ని జాగ్రత్తగా చూస్తే వైష్ణవం శైవం దగ్గర కొంత బ్రాహ్మణ వర్గంగా ఉండేటటువంటిది కనిపిస్తుంది. అచలం దగ్గరికి వచ్చేసరికి బ్రాహ్మణేతర వర్గం కూడా మనకు కనిపిస్తుంది. దాన్ని సృష్టించినటువంటి సాహిత్యం కనిపిస్తుంది. ఈ కొనసాగింపు కనిపిస్తుంది. సో దేశీ మరింత మూలాల్లోకి వెళ్ళేటటువంటి ఒక వాతావరణం ఇది కనిపిస్తుంది. కాగా శైవం, వైష్ణవం, అచలం ఈ కొనసాగింపు రెండవ విషయం. ఇక తర్వాత ప్రస్తావించదలుచుకున్నది జాను తెలుగు. ఈ జాను తెలుగు అనేటటువంటి మాటని పాల్కురికి సోమన 3 చోట్ల 3 రకాలుగా వాడి మనల్ని వీలైనంత కన్ఫ్యూజ్ లో పెట్టాడు. వీలైనంతగా ఉరుతర గద్యపద్యోక్తుల కంటే సరసమై పరుగు జాను తెలుగు అని పాట లక్షణం గద్యపద్యాల కంటే కూడా ఒకలాగా నడుస్తున్నది అనే ఇదిలో ఒక రకంగా చెప్పాడు. వృషాధిప శతకంలో చెప్పినటువంటి పద్యం దగ్గర ఒక రకమైనటువంటి అర్థంలో చెప్పాడు. ఈ చర్చ అంతా చూసినప్పుడు దాని మీద కోవెల సంపత్ కుమారాచారి గారు, వడ్లమూడి గోపాలకృష్ణయ్య గారు వీళ్ళంతా చాలా పెద్ద పెద్ద చర్చలు చేశారు. నాకేమనిపిస్తుంది అని అంటే అది ఒక అభివ్యక్తి మార్గం.
చెప్పే పద్ధతి గురించి మాట్లాడుతోంది. జాను తెలుగు అంటే అందంగా చెప్పటం అంతే. మనం తెలుగు భాషలో ఇంగ్లీష్ పదాలని ఉర్దూ పదాలని వాడి కూడా మాట్లాడేస్తూ ఉంటాం. కానీ ఆ శ్రావ్యతకి నాదతకి ఇబ్బంది కలుగుతోందా ఎక్కడైనా? అలా జాను తెలుగు అన్న మాటని ఒక అభివ్యక్తి విశేషంగా చూడవచ్చా అన్నది ఒక అంశం. నిజానికి అది దేశీ లక్షణమే అయ్యి ఉంటే ప్రతి కవి అలాగే పాటించాలి కదా, దాన్నే పాటించాలి కదా. అల్పాక్షరముల అనల్పార్థ రచన కల్పించుటయ్య కాదే కవి వివేకంబులో కాదే అన్న మాట తప్ప మిగతా అంతా సంస్కృతమే కదా. మరి అది తెలుగు అని ఎలా అంటాం? ఈ సమస్యలు ఉన్నాయి. కాబట్టి అది అభివ్యక్తి విశేషంగా చూడవచ్చు అన్నది మరొక విషయం. ఇక మరొక ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అనంటే, మనం క్షీణయుగం దగ్గరికి వచ్చేసరికి వచనాలు, అట్లాగే యక్షగానాలు, అట్లాగే సంకీర్తన సాహిత్యం ఇంకొకటి. ఇప్పుడు మరి అన్నమయ్య సంస్కృత సంకీర్తనలు రాశాడు. దాని పరిస్థితి ఏమిటి? అది దేశీ అందామా ఏమందాం? త్యాగరాజువి ఉన్నాయి, రామదాసువి ఉన్నాయి. ఈ నిర్మాణాన్ని బట్టి చూసినప్పుడు ఈ రకమైనటువంటి అంశాలు మనకి అనేకమైనటువంటి ప్రశ్నలు మనకు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే దేశీ సాహిత్య ఉద్యమం అని మాట్లాడినప్పుడు మనం శైవ వైష్ణవ సాహిత్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపయోగించుకున్న రీతి వరకే అది ఉద్యమం. ఆ తరువాతి కాలంలో దేశీ సాహిత్య ప్రస్థానం, దేశీ సాహిత్యంగా అది కొనసాగిన రీతి అంతవరకే దాన్ని చూడాలి. ఇక మరొక ప్రస్తావన మిత్రుడు చేశారు, ఆస్థానేతర. భోగిని దండకం రాసేటటువంటి కాలానికి పోతన ఇంకా ఆస్థానంలోనే ఉన్నాడు. ఇది ఒకటి ఉంది, ఉన్నాడని అందుకనే రాశాడని, ఆయన రాయలేదని ఈ గొడవ అంతా చాలా ఉన్నది. కానీ ఆయన ఆస్థానంలో ఉన్నాడు, రాజుల యొక్క సమక్షంలో ఉన్నాడు. పూర్తిగా ఆయనకు సరెండర్ అయి ఉన్నాడా, లేకపోతే మన నిజాం రాజులాగా కప్పం కట్టి ఉన్నాడా తర్వాత సంగతి. ఉన్నారు. కానీ మిగతా వాళ్ళని చూసినప్పుడు ఆ రకమైనటువంటి రీతికి మనకు కనిపించదు. అందుకని ఆస్థానేతర అనేటటువంటి దాంట్లో కూడా ఈ కొనసాగింపు అలాగే కొనసాగితే, ఇప్పుడు పాట కవులందరూ ఆస్థాన కవులే కదా. ఇప్పటి ప్రభుత్వం దృష్టితో చూసినప్పుడు, ఇప్పటి వ్యవస్థ దృష్టితో చూసినప్పుడు మరి పాట కవులంతా ఆస్థాన భజననే చేస్తున్నారు కదా. మరి ఏం చేయాలి? ఈ సమస్యలు వస్తాయి. కాగా అందుకని మిత్రుడు మాట్లాడిన తర్వాత ఈ 4 రోజుల్లో ఏదో ఆలోచిస్తున్నప్పుడు దేశీ సాహిత్య ఉద్యమం అన్న ఒక పరిణామ క్రమాన్ని ప్రతి యుగం ఆధారంగా నేను చేసినటువంటి ఒకానొక విభజనలో కూడా రూపం ప్రధానంగానే నేను చేశాను. రూపం ఆధారంగానే ఏలలు కావచ్చు, గీతాలు కావచ్చు, పాట కావచ్చు, ఏదైనా కావచ్చు. శతకం, ఒక దండకం తప్పితే మిగతావన్నీ కూడా రూపం ఆధారంగానే చేశాను. కాగా దేశీ సాహిత్య ఉద్యమం అన్న ఒకానొక మాటని రూపపరంగానే మనం అర్థం చేసుకోవాలి, రూపపరంగానే మనం విశ్లేషించుకోవాలి అన్న అవగాహన మిత్రుడి మాటల ద్వారాను, కొంత ఆలోచించేటటువంటి ఒకానొక అవకాశం 10 ఏళ్ల తర్వాత అయినా బుర్రలో నడుస్తున్న ఆలోచనల్ని బట్టి అది ఒక రకమైనటువంటి స్పష్టత ఇవాళ నాకు వచ్చినటువంటి విషయం. ఆ కొనసాగింపులో మనం దేశీ సాహిత్యం అన్నదాన్ని ప్రధానంగా మనం తీసుకుంటూ వెళ్తే, స్వాతంత్రోద్యమ కాలంలోనూ, అట్లాగే అభ్యుదయ యుగంలోనూ, తర్వాత విప్లవ యుగంలోనూ, దళిత సాహిత్యంలోనూ, తర్వాత ప్రాంతీయ ఉద్యమం కాలంలోనూ పాట ఉద్యమ పాత్ర నిర్వహించింది. అప్పుడు పద్యం కంటే, వచన కవిత్వం కంటే కూడా పాట ఎక్కువ పనిచేసింది.
శ్రీశ్రీ లాంటి వాళ్ళు అభ్యుదయ కవిత్వం సామాన్య జనం కోసం రాస్తున్నాము అన్నా కూడా అది ఎంతమంది సామాన్యులకు అర్థమవుతుంది అనే ప్రశ్నలు కూడా వచ్చాయి. కాబట్టి ఆ కోణం నుంచి ఆలోచించినప్పుడు ఆధునిక యుగంలో మళ్ళీ నిబద్ధ అనుకుంటే గురజాడ మార్గం ఒకటి అయితే, కుసుమ ధర్మన్న మార్గం ఇంకొకటి. ఆధునికత 1910-15 ఆ టైం ప్రకారం చూస్తే కుసుమ ధర్మన్న, గరిమెళ్ళ సత్యనారాయణ లాంటి వాళ్ళ యొక్క మార్గం ఒక రకం, గురజాడ మార్గం ఒక రకం. దేశీలోనే అలా కొనసాగింది. అలాగే ప్రాచీన సాహిత్యంలో పాల్కురికి సోమన మార్గంగా ఒకటి కొనసాగితే, సింహగిరి వచనాలు రాసిన కృష్ణమాచార్యులు, అన్నమాచార్యుల మార్గంలా మరొకటి కొనసాగింది. ఇట్లా దేశీ సాహిత్య ప్రస్థానం ఈ 2000-1200 సంవత్సరాల సాహిత్యంలో మనం చూసుకుంటే సుమారు ఈ పద్ధతిలో కొనసాగింది. దీని మూలాలు మనకి శాసన సాహిత్యంలో కూడా ఉన్నాయి. ఇప్పటిదాకా మన సాహిత్య చరిత్రలన్నీ కూడా దేశీ కవిత అంటే ఆ కాలంలో ఉన్న నాగీ గీతాలు, వెన్నెల పదాలు, తొమ్మిద పదాలు అని మాట్లాడుతున్నాయి. కానీ మార్గ సాహిత్యంలో కూడా యతిప్రాస లక్షణం ఇంకా చందో గ్రంథం అప్పటికే రాలేదని మనం మాట్లాడుకుంటున్నాం. కవిజనాశ్రయం తర్వాతనే వచ్చినాయని. సరే, నన్నయ్య ముందా తర్వాత అనే చర్చ ఉన్నా కూడా ఇంకా 8వ-9వ శతాబ్దమో 10వ శతాబ్దంలోనో వచ్చిన మల్లియ రేచన కంటే ముందే మనకి పద్యంలో యతిప్రాస లక్షణాలు ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పుడు ఏ సాహిత్యాన్నైనా దేశిగా చేసుకొని వ్యక్తీకరించేటటువంటి ఒకనొక మార్గం తెలుగు సాహిత్యంలో ఎప్పుడూ ఉందని, అది తమిళులు మాత్రమే జాగ్రత్తగా చేశారనే అభిప్రాయాలు మనకు ఉన్నాయి. కానీ తెలుగు సాహిత్యం కూడా దాన్ని కొనసాగించిందని, అయితే అది తద్భవీకరణం కంటే కూడా తత్సమీకరణంలో ఎక్కువగా ఉండటం వల్ల సంస్కృతం నుంచి పూర్తిగా బయటపడ్డట్టు అనిపించదు, తమిళం బయటపడ్డట్టు అనిపిస్తుంది, మనం పూర్తిగా వదులుకున్నట్టు అనిపించదు. అందుకని ఇంకా సంస్కృత ప్రభావంలో ఉన్నాము అనే అభిప్రాయం ఏర్పడుతూ ఉంది. ఆ కోణం నుంచి చూసినప్పుడు ఇవాళటి దాకా వస్తున్నటువంటి సాహిత్యం ప్రాచీనం నుంచి ఇప్పటిదాకా అందులో కవులు చేసిన ఏ ప్రయోగమైనా సరే వాటికి దేశీ మూలాలే ఉన్నాయి అన్న అవగాహన ఈ ఉపన్యాసం కల్పిస్తుందని మనవి చేస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు మిత్రమా. ధన్యవాదాలు సార్. దస్తగిరి అన్న ఉపన్యాసంలో సమాచారయుక్తంగా ప్రాచీనం నుంచి ఇప్పటి వరకు పాట వరకు ఎంత సమాచారం వచ్చిందో దానికి ఇప్పటి కాలంలో దాన్ని ఎలా చూడాలి, ఇంకేమైనా మనం మార్చుకోవచ్చా, అది అంటే వస్తువు రూప భాష కోణాల్లో చూసినప్పుడు మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఇప్పుడు ఇంకా అధ్యయనం చేయవలసిన అవసరం ఎంతవరకు ఉంది అనేటటువంటి విషయాన్ని మీ మాటల్లో అందించారు. నిజంగా ఈ 2 ఉపన్యాసాలను కలిపి చూసినప్పుడు ఒక సమగ్రమైనటువంటి దేశీ సాహిత్య ప్రస్థానం, అంటే అది దేశీ కవిత్వోద్యమం కంటే ఇప్పుడు మొత్తం దేశీ సాహిత్య ప్రస్థానంగా ఒక సంపూర్ణమైనటువంటి వ్యాసంగా భావించవచ్చు అని అనిపిస్తుంది. మీ ఇద్దరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఈ విషయంలో ఎవరైనా 1-2 ప్రశ్నలతో కాసేపు చర్చ. కలందర్ ఒక ప్రశ్న ఏదో పెట్టారు, అంటే దీనికి సంబంధం లేదు, కానీ నువ్వు సాహిత్య చరిత్రలు, కవిత్వోద్యమ చరిత్రలు అన్నీ కలిపి ఒకే పుస్తకంలో ప్రిపరేషన్ కోసం కావాలి అనుకుంటే ఆ పుస్తకాలే ఉన్నాయి. నువ్వు ఏ వాదానికి సంబంధించి, ఏ ఉద్యమానికి సంబంధించి, ఏ ధోరణికి సంబంధించి దేనికదిగా ప్రత్యేకంగా పుస్తకాలు వచ్చాయి. వాటిని అధ్యయనం చేస్తే అవి మూల గ్రంథాలు. అలాంటి వాటి ద్వారా నువ్వు ఎక్కువ సమాచారం పొందగలవు. అంతా కలిపి కుట్టేటటువంటి విషయాల్లో సమాచారం ఉంటుంది, మౌలికత కొంచెం తక్కువగా ఉంటుంది. సార్ ఆ ప్రశ్న ఇక్కడ కూడా వచ్చింది సార్. అది ఇంకెవరైనా?
సార్ వివిధ పుస్తకాలలో ఈ దేశీ కవిత్వోద్యమం అనేటటువంటి దాన్ని కొన్ని పుస్తకాలు అంటే వేరే వాదాలు ధోరణిలో రాసినటువంటి పుస్తకాలు దీన్ని ఎందుకు పక్కకు పెట్టారు? అంటే అన్ని వాటిలలో ఈ కవిత్వోద్యమాన్ని రాయడానికి ఎక్కువగా దేశీ కవిత్వోద్యమం లేదా దేశీ కవిత్వోద్యమం లేదా సార్ ఇప్పుడు అది మన దృష్టి ఎంతసేపటికి కూడా వస్తుపరమైంది కదా. వస్తుపరమైంది కాబట్టి మీకు ఏ సాహిత్యం ఆధునిక చరిత్ర తీసుకుంటే సంఘ సంస్కరణ నుంచి ప్రాంతీయం దాకా వస్తుపరమైనటువంటి దాంట్లోనే మనం మాట్లాడుకుంటూ వెళ్ళాం కదా. ప్రాచీన సాహిత్యానికి సంబంధించి మనం చూసామనుకోండి, అక్కడ కూడా మనం సాహిత్యాన్ని విభజించుకునేటటువంటి క్రమంలో నన్నయ్య దగ్గర నుంచి దక్షిణాంధ్ర యుగం దాకా వస్తుపరంగానే వెళ్ళాం. ప్రబంధ వస్తువు అన్నాం, పురాణ వస్తువు అన్నాం, ఇతిహాస వస్తువు అన్నాం, కావ్య వస్తువు అన్నాం. సో ఆ కంటెంట్ మీదనే వెళ్ళాం. ఏమండి, పద్య నిర్మాణం మీద లేకపోతే ప్రక్రియాపరంగా జరిగిన కొంత అధ్యయనం తప్ప మిగతా అంతా వస్తుపరమైనదే కదా ఎక్కువగా. రూపం గురించిన చర్చ ఆధునిక యుగంలో వచన కవిత్వం మీద, మినీ కవిత్వం మీద ఎక్కువగా జరిగింది, కానీ మిగతా వేటి మీద జరిగింది? సార్ నమస్కారం సార్. మిత్రమా, నేను మారుతి బాగున్నారా సార్? బాగున్నాను సార్. మీ ఉపన్యాసం మరింత జ్ఞానాన్ని మాకు అందించింది. సోదరుడు ఇచ్చిన ఉపన్యాసంతో పాటు ఒక చిన్న సందేహం. చెప్పండి. సరే, ఛందస్సు వస్తువు అని మీరు ఎంచుకున్నది నాకు మరింత జ్ఞానాన్ని ఇచ్చింది, మరింత ఆనందాన్ని ఇచ్చింది. మరి శిల్పానికి తనదైనటువంటి ప్రయోగ సరళికి దేశీ కవిత్వంలో ఎటువంటి అస్తిత్వం లేదా? ఎందుకు అని అంటే ఉపమానాలు లేదా శిల్పాలు, ఎందుకనంటే మూలం నుంచి కొన్ని అనుసరణిస్తున్నట్టుగా మనకి ఏ బసవ పురాణం లాంటి దాంట్లో కనబడ్డా వాళ్ళదైన ఉపమానాలు వేశారు. నేను ఒక్క ఉదాహరణ చెప్పి నేను చెప్తాను. ఏంటంటే బసవ పురాణంలో నటరాజ స్తోత్రం నాకు కనబడ్డది. శివుడు నటరాజు ఏమాత్రం రావణకృత నటరాజ స్తోత్రానికి సమీపంగా అది లేదు. అది స్వతంత్రంగా ఉన్నట్టు కనబడ్డది. తమదైన శిల్ప వర్ణనకు కానీ, తమదైన పదప్రయోగాలకు కానీ, తమదైన శిల్పానికి కానీ ఎటువంటి ప్రాధాన్యత లేదా? అంటే దేశీ తత్వంలో ఈ దృష్టికోణం చూడకూడదా అనేది సందేహం సార్. ఆక్షేపణ కాదు. మనకి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు రంగనాథ రామాయణాన్ని గురించి రాసిన వ్యాసం ఒకటి, తరువాత దేశీ సాహిత్యాన్ని గురించి కోరాడవారు రాసింది, నన్నెచోళుడి మీద కోరాడవారు రాసింది కొంచెం చూసినప్పుడు దేశీ శిల్పము అన్నంత పెద్ద మాట అక్కడ కనిపించదు, కానీ ఆ బ్యాక్గ్రౌండ్ లో ఆ లక్షణం వాళ్ళకు ఉంది అని నేను అనుకుంటాను. ఇది ఒక అంశం. మీ పాదం మీద పుట్టుమచ్చైన ఈ చెల్లెమ్మ అని ఒక గద్దర్ గారు రాసిన ఒక వాక్యం ఉంది. అది ఉపమానమే కావచ్చు గాక, ఆ ఎక్స్ప్రెషన్ మీద మనం ఎంతమంది మాట్లాడి ఉంటాం? పాట మీద, గద్దర్ మీద పుస్తకాలు రాసి రోజు మాట్లాడేటటువంటి వాళ్ళు కూడా పుట్టుమచ్చకి చెల్లెలికి ఏం సంబంధం పెట్టాడు, ఏంటి, ఆ విశ్లేషణ మనం చేశామా? లేదు. ఇది వాళ్ళ వ్యక్తిగత అభిరుచికి సంబంధించిందే తప్ప అందులో విషయంలో ఉండదు అనేది మొదటి అంశం. ఇక రెండవది, ఆ పని కొంతలో కొంత జరిగిన ఒకే ఒక దేశీ కవి ఎవరు అంటే అన్నమయ్య. సర్వోత్తమరావు గారు కావచ్చు, గోవిందరాజు, ఆయన పేరేంటమ్మా, గోవిందరాజు గారు, గోవిందరాజు గారు, మన ఎస్వి యూనివర్సిటీ వారు గోవిందరాజు గారు, ఇలాంటి కొంతమంది అన్నమయ్య భావుకత ఎట్లా ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటి అంటే, శాస్త్రంలో ఉన్న ఉపమాన లక్షణాలు కావచ్చు, లేకపోతే రస లక్షణాలు కావచ్చు, మరొకటి కావచ్చు, ఇవన్నీ కూడా దేశీ అట్లాగే మార్గ అని విభజించి ఉండదు. లక్షణం చెప్తాడు.
ఒక ఉదాహరణ చెప్పాలంటే కోడి వర్ణన చేశాడు సోమన. పక్షి వర్ణన చేయాలి అని అలంకార శాస్త్రం చెప్తుంది. మీరు ఎవరిని ఎన్నుకుంటారనేది కవిగా మీ ఇష్టం తప్ప, ఫలానా వాళ్ళది చేస్తే దేశీ అని, ఫలానా వాళ్ళది చేస్తే మార్గ అని వాడెందుకు చెప్తాడు? నువ్వు రాయంచని ఎన్నుకుంటావా, పిట్టని ఎన్నుకుంటావా, కాకిని ఎన్నుకుంటావా, నీ ఇష్టం అది. కాబట్టి శాస్త్రం అలాంటి నియమం చెప్పి ఊరుకుంటుంది. దాంట్లో దేశీయతని పట్టుకోవటం అంటే మనం ఆ దేశీయతని కూడా మనం ఏం చేసాం ఆధునిక యుగంలో అంటే, అది నవ్య సంప్రదాయవాదులు కొంత ఈ విమర్శకులే చేసినటువంటి పని. ఆ దేశీయత అనేసరికి ఏమిటి, మన నేటివిటీకి అనుగుణంగా ఉండే వర్ణన అనే అర్థంలో తీసుకున్నారు తప్ప ప్రత్యేకంగా ఒక మీరన్నట్టు శిల్పకోణం నుంచి వ్యాఖ్యానించిన సందర్భాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. అది ఒక అన్నమయ్య విషయంలో మాత్రం అపోహ, ఆయన విషయంలో కొంత శిల్పకోణం నుంచి కూడా జరిగింది, నాకు తెలిసిన అవగాహన మేరకు, నా అవగాహన మేరకు. నిజమే సార్. ఎందుకంటే అన్నమయ్య కీర్తనలో కూడా సుదీర్ఘమైన ఉపమానాల్లో ప్రతిసారి అలాంటి ఉపమానం వాడాల్సి వచ్చిన, అలాంటి ఉదాహరణ వాడాల్సి వచ్చిన కొత్త ఉపమానాన్ని ఎన్నుకోవడం మనకు కనబడుతుంది. తత్వం అలాగే రాయాల్సి వస్తే మళ్ళీ కొత్త ఉదాహరణతో వేస్తారు. అది మనకి తమిళ ఆళ్వారులు, కన్నడ వచనకర్తలు ఇచ్చినటువంటి ఒకానొక మార్గం మిత్రమా. చాలా గొప్ప పోలికలు ఉంటాయి ఆ భక్తి కవుల్లో. ఆ ఆర్తి వల్ల ఆ లక్షణం వాళ్ళలో ఎదిగా ఎక్కువగా ఉంటుంది. తేలిక ఉపమానాలు నా సందేహం మీ మాటలతో తీరింది. కానీ ఇప్పుడు భారమైన వేపమాను పాలుబోసి పెంచినాను, చెదరిని చేదు నీయకుండా తీయగుండునా, ఇది తనకంటూ ఒక శిల్పము, తనకంటూ ఒక ఉపమానం వేసుకున్నప్పుడు దేశీకి స్వతంత్రమైన ఉపమానం ఉంది అని అనుకోకూడదా? మీరు వస్తురీత్యానే అంటున్నారు అనేది నా సందేహం సార్. అది ఉంటుంది. ఇప్పుడు మనకి జానపద సాహిత్యంలో అలాంటివి చాలా ఉన్నాయని రామరాజు గారు లాంటి వాళ్ళు నిరూపించి ఉన్నారు. కాకపోతే దాన్ని కొనసాగించిన రీతి తెలుగు సాహిత్యంలో తక్కువ, మీరు అన్నట్టు. ఓకే మారుతి, థ్యాంక్ యూ సార్. ఒక చిన్న అనుమానం సార్, ఈ దీనికోసం ప్రిపేర్ అవుతుంటే అది కనుక్కోండి ముందు సార్. వక్తలు అడగొచ్చా? మీరే మాట్లాడి మీరే ప్రశ్నలు వేస్తే అడగచ్చు మిమ్మల్ని అడగచ్చు సార్. మిమ్మల్ని ఎందుకంటే మీరు గురువు గారు కాబట్టి మిమ్మల్ని అడగచ్చు. అయితే దీనికోసం ప్రిపేర్ అవుతూ ఉంటే యూట్యూబ్ లో ఆరుద్ర గారి ఉపన్యాసం విన్నాం. ఆరుద్ర గారి ఏదో ఇంటర్వ్యూ, ఎస్వి మన ఆర్విఎస్ సుందరమన కాదు, ఇంటర్వ్యూలో వారు ఏమంటారంటే, గురజాడ అప్పారావు గారు వచ్చే వరకు కూడా దేశీ సాహిత్యం మీద ఎవరూ పరిశోధన చేయలేదు అని అన్నారు. ఎవరో అనామకుడు అంటే ఇది డౌట్ రాకపోతుండే, కానీ నిజానికి అప్పటి వరకు పరిశోధన జరగలేదా సార్ దేశీ సాహిత్యం మీద? కాదయ్యా, తెలుగు పరిశోధన మొదలైందే 1929లో. దేశీ మీద అప్పుడే ఏం మొదలైందయ్యా? మనకు మొదలైందే పరిశోధనలో 60 తర్వాత. ఏమి అందరి దృష్టి మహాభారతం మీద, ప్రబంధం మీద, వాటి మీద ఉన్నది. అట్నుంచి ఇటు రావడానికి టైం పడుతుందా, పట్టదా? ఇది ఎట్లా ఉంటుందంటే మిత్రమా, చక్రవర్తి సారు, దస్తగిరి సార్ క్లాస్ చెప్పిండ్రు కానీ పలానా పాయింట్ చెప్పలేదంటే, ఆ రోజు ఆ టాపిక్ లో ఆ స్ఫురణ అది రాలేదు, ప్రస్తావన రాలేదు, అంతవరకే. ఒక వరుసలో ఇప్పుడు మీరు తొలినాటి 80 లోపల 70 లోపల వచ్చిన పరిశోధనలన్నీ ఒక క్రమం అనుకున్నారు వాళ్ళు. ఆ క్రమంలో ఒకరి తర్వాత ఒకరి మీద చేసుకుంటూ వెళ్తున్నారు. అలా అనుకున్నందుకే కదా వీర నరసింహారెడ్డి గారితో పాల్గుడి సోమనాథ మీద జయించింది. అట్లా చూడాలి. మనం రాలేదు అంటే ఎట్లా? ఇప్పుడు కోరాడవారు నిడదవోలు వెంకట్రావు గారు మరి ఆయన కంటే ముందే చేసి పెట్టారు కదా, రాలేదు అని ఎలా అంటారు ఆయన? దేశీ సారస్వతం అనే పుస్తకాన్ని నిడదవోలు వెంకట్రావు గారు రాశారు కదా, మరి ఆయన కంటే ముందే రాశారు కదా. ఇది ఎలా ఉంటుందంటే మనం అనుకున్న కోణం నుంచి రాలేదన్నమాట, అది ఉంటుంది. తమిళులు దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు ప్రాచీనతను తొందరగా తీసుకున్నారు.
ఇది కూడా తెలుగు చాలా వాళ్ళు తప్పమ్మా. ఏ సాహిత్యాన్ని ఇది కూడా ఏ చాలా సాహిత్యాన్ని తప్పు. అవహేళన చేసిందని ఆ మధ్యలో ఇంటర్వ్యూలో బూతు మాట వాడుతూ కూడా ఇట్లా అన్నారు దేశీ సాహిత్యాన్ని ఇప్పుడు దాన్ని అవును, వెలుగులోకి ఇప్పుడు తీసుకురావస్తున్నారు అని చెప్పేసి. శ్రీనాథుడు అనేటటువంటి వాడు పద కవితలు ఇదవ ఉమ్, అని లాసున్నా జాన్ కూడా తిట్టాడు. ఉమ్, ఇది ఉంది, నేను కాదనట్లేదు, మరి ఆయనే రాశాడు కదా. మరి ఉమ్, అవును. అన్న సందర్భం ఒకటి ఏదో ఉంటుంది. ఉమ్, ఏమండి? అవును సార్, ధన్యవాదాలు సార్. ఒక స్టేట్మెంట్ రావటం అనేటటువంటి సందర్భం ఏమిటి అన్నది కూడా మనం కొంచెం ఆలోచించుకోవాలి. ఒకటి, దేశీ కవిత గురించి చర్చ జరగలేదు అంటే ఒక క్రమ పరిణామాన్ని చెప్పే రీతిలోనో, లేదా ఇంతకుముందు మారుతి అన్నట్టు దాని లోతుల్ని, శిల్పకోణం నుంచి కూడా దాని లోతుల్ని చెప్పగలిగే పద్ధతిలోనో మనం ఆ పని చెయ్యలేకపోయి ఉండవచ్చు అనే అభిప్రాయం ఆ మాటల్లో ఉన్నదేమో. ప్రశ్నకి జవాబుగా ఆ ఒక్క లైనే మనకు కనిపిస్తుంది, కానీ ఆయన మనసులో ఇంకేమైనా ఉన్నదేమో అని మనం ఆలోచించినప్పుడు మేబీ ఆ కోణంలో మనకి దొరకకపోయి ఉండొచ్చు. ఇప్పటికీ తెలంగాణ సాహిత్యం అంతా ఎక్కువ దేశీ సాహిత్యం అని అంటూ ఉంటారు. మరి తెలంగాణ సాహిత్యంలో దేశీ మీద రాసిన వాడేవాడు? దేశీ రీతుల్ని పాటించారు మార్గ ఛందస్సులో కూడా అని మన వాళ్ళు చెప్తా ఉంటారు. ఎంత రాసాం మనం దాని మీద? అదే కదా మారుతి ప్రశ్న ఇప్పుడు. అవును సార్. థ్యాంక్ యూ సార్. ఏదో ఒక చిన్న డౌట్ సార్, నాకు ఇది ప్రశ్న కాదు సార్. దేశీ సాహిత్యాన్ని మనం రూపం కోణంలో చూడాలి అని అన్నప్పుడు ఆధునిక కాలంలో రూపవాదం అనేటటువంటి దాన్ని ప్రత్యేకంగా మాట్లాడారు కదా, దీన్ని అనుసంధానంగా ఏమైనా మాట్లాడొచ్చు? తెలుగు సాహిత్యంలో ఇంగ్లీష్ సాహిత్యంలో ఉన్నట్టు రూపము అనే పద్ధతిలో, ఫార్మలిజం అని ఇంగ్లీష్ లో ఫామ్ మీద చాలా చర్చ జరిగినట్టు తెలుగు సాహిత్యంలో లేదు. కానీ మనం వచన కవిత్వము లేదా మినీ కవిత్వము లేదా పాట ఇలాంటి వాటిని గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడిన సందర్భంలో రూపం గురించిన చర్చ మనం చేసుకుని ఉన్నాం. కేవలం రూపం ఆధారంగానే మొత్తం సిద్ధాంత గ్రంథం రాసిన ఒకే ఒక వ్యక్తి వేల్చేరు నారాయణరావు గారు. పురాణ సాహిత్యం నుంచి విప్లవ సాహిత్యం దాకా రూపం కేంద్రంగానే ఆయన ఆలోచన అంతా నడిచింది. కానీ ఆయన మరి నేపథ్యంలో వస్తువు గురించి మాట్లాడక తప్పదు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, మనకు సమయం కూడా కాలాతీతం అవుతుంది. అయితే ఈరోజు అనుకోకుండా మా గురువు గారు కమలాకర్ శర్మ సార్ ఒక సభకి అధ్యక్షులుగా ఉన్నారు, రాలేకపోయారు. ఇప్పుడే అయిపోయిందంట. రఘు సార్ ఏమో వేరే కాన్ఫిడెన్స్ వరకు వెళ్ళి అక్కడే అయిపోయినట్టుగా తెలిసింది. సో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మనమే ముగించుకుందాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈనాటి మా ఆత్మీయ అతిథి, మా గురుతుల్యులు డాక్టర్ చక్రవర్తి సార్కి, మా ఆత్మీయ సోదరుడు ఈనాటి వక్త డాక్టర్ వారే దస్తగిరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ వేదిక మీద ఇప్పటివరకు 50 నుంచి 60 మధ్యలో జాయిన్ అయినటువంటి ప్రతి సాహితీ ప్రియులకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రకాష్ సార్ లాంటి పెద్దలకు అందరికీ కూడా మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వేదిక, ఈ సమావేశం ఇంతటితో ముగిసినట్టుగా భావించుకుందాం. అందరికీ శుభరాత్రి, ధన్యవాదాలు. వాళ్ళ పెద్దలు ఎవరు లేకపోవడంతో మేము మాట్లాడినవన్నీ కరెక్ట్ అయిపోయినాయి అన్నట్టు. ఇంకా మీకంటే పెద్దలు ఎవరు లేరులేండి సార్. మీరు ప్రస్తావించిన పెద్దలు కూడా ఉండుంటే ఇంకో 4 విషయాలు ఏమైనా తెలిసేవి కదా మాకు.
కానీ ఇదంతా మళ్ళీ మనకి యూట్యూబ్ లోనే వస్తుంది కాబట్టి మళ్ళీ మనం వస్తుంది, పెట్టుకోవచ్చు వస్తుంది. సార్. కామెంట్స్ పెట్టవచ్చు. అవును సార్. కానీ ఈ వాదానికి మీరే పెద్దలేమో సార్ ఇప్పుడున్న సమాచారం ప్రకారం. యాక్చువల్ గా మీరు ఆ లిస్ట్ పెట్టినప్పుడు నేను నవ్య సంప్రదాయం ఉంది నా మనసులో, Yes, sir. అది ఉంది నా మనసులో. కానీ విస్తృతమైన వ్యాసం అందించింది మాత్రం ఇప్పుడు అందుబాటులో ఉన్న పుస్తకాలలో మీ వ్యాసమే ప్రధానంగా ఉంది సార్. అంటే ఇంకా చర్చించాల్సిన, అంటే ఇప్పుడు నాకు ఆ విషయం ఇప్పుడు చాలా క్లారిటీ వస్తోంది. మనం అప్పుడు ఇంకా ప్రాథమికంగా మాట్లాడేమో అన్న అభిప్రాయం. ఉన్నంత వరకు అంత పెద్ద లేదు, ఆ క్యాన్వాస్ మీరు ఆ విభాగాలుగా చేసుకుని వస్తు పరంగా కావచ్చు, రూపం పరంగా కావచ్చు చేసుకున్న ఆ క్యాన్వాస్ యుగాల వారుగా చేసుకున్న విభజన కూడా ఆ వ్యాసానికి అప్పటికి సరిపడంత చాలా బాగుంది. అంతకంటే మంచి తక్కువ ప్లేస్ లో ఎక్కువ సమాచారాన్ని ఇచ్చిన వ్యాసం లేదు. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. ఓకే మిత్రులారా, ధన్యవాదాలు మీకు అందరికీ. అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా చక్రవర్తి సార్కి పాదాభివందనాలు తెలియజేస్తూ అయ్యా బాబాయ్, మరొకసారి తెలియజేస్తాను. ఎప్పుడు పాదాభివందనాలు చెప్పకు. థ్యాంక్ యూ.